గుడ్ ఈవినింగ్ గైస్. ఓకే, మనం ఇప్పుడు ఒక సి కేటగిరీ టాపిక్స్ నేర్చుకున్నాం సార్. మన ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్లో అందరూ ఎగ్జామ్ రాశారు ఎక్సెప్ట్ మీరు తప్ప. నాకు తెలుసు మీరు ఈరోజు వచ్చారు కాబట్టి. ఎక్సెప్ట్ సి కేటగిరీ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. ఇవి ఎందుకు మనం క్లాస్ కండక్ట్ చేసామంటే ఎలాగో మీరు చదవరు కాబట్టి కనీసం విన్న అట్లీస్ట్ ఎంసీక్యూస్ అని ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతారని, మినిమం ట్రై చేస్తారని. అక్కడ ముగ్గురు కూర్చోవచ్చు ఈ బెంచ్. ఇది ఇక్కడ ఖాళీ ఉంది, లేకపోతే ఇక్కడ ముందుకు రండి ఖాళీ. సో ఈరోజు 2 టాపిక్స్ అయిపోతాయి. అప్లికేషన్ ఇంటర్ప్రిటేషన్ రేపు చెప్పుకుందాం ఒక 1 అవర్. ఈరోజు 2 అవర్స్లో టూ టాపిక్స్ అయిపోతాయి. బేసిక్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సార్ ఇవన్నీ స్టడీ మెటీరియల్లో ఒక్కొక్క చాప్టరు 60 పేజెస్ పైన ఉంది. థియరిటికల్ చాప్టర్ ఒక 60 to 70 పేజెస్. డోంట్ రైట్ యువర్ హోమ్ విత్ యువర్ ఓన్. వీఆర్ నాట్ పాసిబుల్ అట్ మీ రిస్క్కి. అంటే ఏం అర్థం కాదు చదివినా, ముందే చెప్తున్నాను. జస్ట్ ఇప్పుడు మనం ఏం చేసామంటే బీబీ సార్ బుక్ తీసుకున్నాం. బీబీ సార్ బుక్లో మోస్ట్లీ ఎక్కడెక్కడైతే కంప్రెస్ చేయాలో అక్కడ కంప్రెస్ చేసాం. అక్కడ కంప్రెస్ చేసి ఆ కంప్రెస్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే. సో వెరీ వెరీ డ్రై టాపిక్స్. కానీ ఈ 3 చాప్టర్ కలిసి ఖచ్చితంగా 6 మార్క్స్ అయితే ఎగ్జామ్లోకి వస్తాయి. ఓకే. బెప్స్ బేసిక్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. హ్యావ్ ఏ మెటీరియల్, జస్ట్ గో టు మెటీరియల్. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా పర్లేదు, జస్ట్ ట్రై టు లింక్ అవుట్. సార్ మీ అందరికీ తెలుసా బేసిక్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అంటే? ఇక్కడ ఎక్కడైనా వాడామా? నా క్లాస్ ఎవరైతే ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ వింటుంటారో అక్కడ వాడుంటాం ఒకసారి ఆ పదం. సార్ ఏం లేదు, ఓకే. మన క్లాస్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ విన్నప్పుడు ఒక కంట్రీలోనేమో లో ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఓకేనా? ఒక కంట్రీలోనేమో లో ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఒక కంట్రీలోనేమో హై ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఒక కంట్రీలోనేమో లో ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఒక కంట్రీలోనేమో హై ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఓకే, ఒక కంట్రీలోనే లో ట్యాక్స్ రేట్ ఉంటుంది, ఒక కంట్రీలో హై ట్యాక్స్ రేట్ ఉంటుంది. సరే ఈ కంట్రీలో 40% ట్యాక్స్ రేట్ ఉందనుకోండి, ఈ కంట్రీలో 10% ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఓకే, సింపుల్గా ఏం చేస్తారంటే ఈ హై ట్యాక్స్ కంట్రీ అనేది మన రెసిడెంట్ కంట్రీ. మనం ట్యాక్స్ కట్టాల్సిన కంట్రీ ఏంటి? హై పేయింగ్ ట్యాక్స్ కంట్రీ అనేది మన రెసిడెంట్ కంట్రీ. సో ఇక్కడ మనకు సేల్ వాల్యూ ఎంత ఉందంటే ఒక 10 lakhs ఉంది. మన సేల్ వాల్యూ ఎంత ఉంది సార్? 10 lakhs ఉంది. మన సేల్ వాల్యూ 10 lakhs ఉంది కాబట్టి ఈ 10 lakhs మీద 40% ట్యాక్స్ కడితే ఎంత? మనం 4 lakhs ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది, అంతే కదా? సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఇక లో ట్యాక్స్ కంట్రీలో ఒక షెల్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేస్తాం. ఒక షెల్ కంపెనీ అంటే తెలుసు కదా, కంపెనీ లాంటిది, కంపెనీ కాదు. యూఆర్ ఇన్కార్పొరేటెడ్ ద వన్ షెల్ కంపెనీ మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. ఓకే, సింపుల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక సేల్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఒక పర్చేజ్ చేస్తాం. సారీ, ఇక్కడ నుంచి ఒక పర్చేజ్ చేసేస్తాం. ఎంత పర్చేజ్ చేస్తాం? 10 lakhs ఉంది కదా, ఒక 8 lakhs పర్చేజ్ అని రాసేసుకుంటాం మనం. ఓకే, 8 lakhs పర్చేజ్ అని రాసేసుకుంటాం. సో ఇప్పుడు ఎంత సార్ నెట్ ట్యాక్స్ కట్టాల్సింది? 2 lakhs. 2 lakhs మీద 40% అంటే ఎంత సార్ ట్యాక్స్? 8,000, 80,000 కదా. సో ఇంతకుముందు ఎంత ట్యాక్స్ కట్టాల్సి వచ్చి సార్ మనకి? 4 lakhs కట్టాలి. కానీ ఇప్పుడు ఎంత కడుతున్నాం? 80,000 కడతాం. కానీ ఇక్కడ సేల్గా రికగ్నైజ్ చేయాలి కదా మనం. లో ట్యాక్స్ కంట్రీలో సేల్గా రికగ్నైజ్ చేయాలి కదా. ఇక్కడ ఎంత రికగ్నైజ్ చేస్తాం సేల్గా? 8 lakhs. కానీ ఎంత ట్యాక్స్ కడతాం సార్ ఇక్కడ కూడా? 80,000. సో నెట్గా మనకి ఎంత సేవ్ అయిందంటే 1,60,000 ట్యాక్స్ కట్టిన ఆ కంట్రీలో ఈ కంట్రీలో కలిపి 4 lakhs కట్టాల్సింది. మనం ఎంత కట్టాం సార్ నెట్గా ట్యాక్స్? మనం 1,60,000. సో దీనివల్ల మనకి ట్యాక్స్ సేవింగ్ ఎంత అయింది సార్? 2,40,000. దిస్ ఈజ్ ద బేసిక్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ది బేసిక్ ఎరోజన్ సార్ అంటే సింపుల్గా మనం ఒక దగ్గర యాక్టివిటీ చేసాం, మనం ఒక దగ్గర ఇన్కమ్ జనరేట్ చేసాం. మనం ఇన్కమ్ జనరేట్ చేసింది ఎక్కడ? హై ట్యాక్స్ కంట్రీ దగ్గర ఇన్కమ్ జనరేట్ చేసాం. మన యాక్టివిటీ చేసింది ఎక్కడ? హై ట్యాక్స్ కంట్రీ దగ్గర యాక్టివిటీ చేసాం. కానీ సింపుల్గా ఆ సేల్ అమౌంట్ మనం ఏం చేస్తాం? సింపుల్గా డైవర్ట్ చేస్తున్నాం. ఎక్కడికి? లో ట్యాక్స్ కంట్రీకి. లో ట్యాక్స్ రేట్ కంట్రీ ఉన్న కంట్రీకి ఏం చేస్తున్నాం? సింపుల్గా చేస్తున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? బేస్, ఇక్కడ బేస్ ఏంటి సార్? మనం ఎర్న్ చేసింది ఏ కంట్రీలో? హై ట్యాక్స్ కంట్రీలో. కానీ ట్యాక్స్ కట్టే దాని మీద ఏ కంట్రీలో? లో ట్యాక్స్ కంట్రీలో చేస్తాం. సో దీనికి ఎక్కడైతే మనం ఎర్న్ చేసాం ఆ బేస్ని మనం ఎరోజ్ చేస్తాం. దట్ ఈస్ ద బేసిక్ ఎరోజన్. అర్థమవుతుందా? మనకి సేల్ ఎక్కడ జరిగింది? యాక్చువల్ సేల్ ఎక్కడ జరిగింది? ఒరిజినల్ సేల్ హై ట్యాక్స్ కంట్రీలో. కానీ సేల్ ఎక్కడ రాస్తున్నాం మనం? ఒక పర్చేజ్ ఎంట్రీ ద్వారా లో ట్యాక్స్ కంట్రీలో. సో సింపుల్గా ఇక్కడ ఉన్న ఇన్కమ్ ఇక్కడికి ఏం చేసాం? షిఫ్ట్ చేసాం. దట్ ఈస్ ద షిఫ్టింగ్.
సో సింపుల్లీ మనకి ఇక్కడ రావాల్సిన ప్రాఫిట్ ఎంత సార్ 10 lakhs, కానీ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది సార్ 2 lakhs వచ్చింది. 8 lakhs ప్రాఫిట్ ఏం చేసాం, షిఫ్ట్ చేసాం. సో ఓన్లీ రీజన్ టు అవాయిడ్ ద ట్యాక్సెస్, దిస్ ఈస్ ద బేస్ ఎరోజన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. మామూలుగా మన యాక్చువల్ ట్రాన్సాక్షన్ ఏం సార్, సేల్ ఎక్కడ జరిగింది, హై ట్యాక్స్ కంట్రీలో జరిగింది, అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జరిగింది. కానీ మనం ఏం చేసాం, ఒక పర్చేజ్ ఎంట్రీ రికగ్నైజ్ చేసి ఈ సేల్ని ఇండైరెక్ట్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం. మనం ఇక్కడికి సేల్ ఎంట్రీ వేయలేదు, జస్ట్ ఒక డమ్మీ పర్చేజ్ రికగ్నైజ్ చేసి, ఒక డమ్మీ పర్చేజ్ ఎంట్రీ అని మనం రికార్డ్ చేసి మనం ఏం చేసాం, మన సేల్ వాల్యూని సింపుల్గా రిడ్యూస్ చేసుకున్నాం, మన ప్రాఫిట్ని సింపుల్గా అట్ సైడ్ కంట్రీకి షిఫ్ట్ చేసుకున్నాం. దట్ ఈస్ ద బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. యూ కెన్ చెక్ ద పాయింట్ సార్. సో ద బేసిక్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్, ఇట్ ఈస్ ద అడ్వర్స్ ఎఫెక్ట్. ఇట్ రిఫర్స్ టు ద ట్యాక్స్ ప్లానింగ్ స్ట్రాటజీస్. ఇది ట్యాక్స్ ప్లానింగే కదా, ఇట్స్ నాట్ ఏ ప్లానింగ్ సార్, ఇట్ ఈస్ ఏ ఎవేషన్ స్ట్రాటజీస్ టు ఎక్స్ప్లోయిట్ ద గ్యాప్స్ అండ్ మిస్ మ్యాచెస్ ఇన్ ద ట్యాక్స్ రూల్స్ టు మేక్ ద ప్రాఫిట్స్. ఏం లేదు సార్, సింపుల్గా మన కంట్రీలో ఒక ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళ కంట్రీలో ఒక ట్యాక్స్ రూల్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ని యూజ్ చేసుకొని మనం ట్యాక్స్ అవాయిడ్ చేయటమే, ఆ గ్యాప్స్ని యూజ్ చేసుకొని మనం ట్యాక్స్ అవాయిడ్ చేస్తున్నాం అంతే. సో ఇట్ ఈస్ డిజపేర్ ఫర్ ద ట్యాక్స్ పర్పస్ అండ్ షిఫ్ట్ ద ప్రాఫిట్ టు ద లొకేషన్. అదే కదా జరిగింది, మనం ఏం చేస్తాం, షిఫ్ట్ ద ప్రాఫిట్ టు ద లొకేషన్ వేర్ ద లిటిల్ ఆర్ నో రియల్ యాక్టివిటీ. అసలు ఎక్కడైతే మనం ప్రాఫిట్ రికగ్నైజ్ చేస్తాం నిజంగా అక్కడ యాక్టివిటీ జరిగిందా, జరగలేదు కదా. బట్ ద ట్యాక్సెస్ ఆర్ లో, దట్ ఈస్ ఓన్లీ హ్యాపెన్, బట్ ద ట్యాక్సెస్ ఆర్ లో. సో సింపుల్ అగైన్ రీడ్ అగైన్ సార్, చూడండి. ఫర్ ద ట్యాక్స్ పర్పస్ టు షిఫ్ట్ ద ప్రాఫిట్ టు ద లొకేషన్ వేర్ ద లిటిల్ ఆర్ నో రియల్ యాక్టివిటీ. అసలు ఎలాంటి యాక్టివిటీ జరగలేదు, ఆ లో ట్యాక్స్ కంట్రీలో అలాంటి యాక్టివిటీ అని మనం ఇండికేట్ చేసాం. అసలు నిజంగా కస్టమర్ ఉన్నాడా, కానీ ఎందుకు మనం షిఫ్ట్ చేసాం మన ప్రాఫిట్ని, రిజల్టింగ్ ఇన్ టు ద నో ఓవరాల్ ట్యాక్సెస్ బీయింగ్ పెయిడ్, అంటే ట్యాక్స్ రేట్ అనేది కంప్లీట్గా రిడ్యూస్ అవుతుంది. దట్ ఈస్ ద బేసిక్ ఎరోజన్. సో దీనివల్ల చాలా సార్, దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్కెట్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద బెప్స్. Adverse effect on the BEPS. This question asked to the 3 to 4 times in the exam. 3 to 4 times in the exam. 4 to 5 marks. 4 to 5 marks. Sir, nanu tittukokududi chapter alantiది. This is a completely theoretical chapter. Okay? Divagar ikkada కూర్చోండి. Basic. Okay? You people are understand what is the basic erosion and profit shifting. అర్థమైనా? You want to write this example? రాస్తారా? రెడ్డి గారు మీరు రాయట్లేదా, రాయండి ఒకసారి ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. సో దట్ ఈజ్ ఓన్లీ ప్రాఫిట్ ఎరోజింగ్ అండ్ బేస్ ప్రాఫిట్ షిఫ్టింగ్ అండ్ బేస్ ఎరోజింగ్. ఓకే సార్, ఈ వీకెండ్ పీజీబీపీ టోటల్ ఇన్కమ్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ వీకెండ్, ఈ సండే బోత్ గ్రూప్స్ వాళ్ళకి. ఓకే, అంటే గ్రూప్ వాళ్ళు కూడా రావచ్చు, బోత్ గ్రూప్స్ వాళ్ళు మ్యాండేటరీ. సో మన ప్లానింగ్ కూడా ఎలా ఉంటుందంటే, ఈ వీక్లో పీజీబీపీ చదువుకుంటాం, సాటర్డే వరకు పీజీబీపీ చదువుతాం, సండే క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, మండే ఎగ్జామ్ రాస్తాం. ఓకే, ఒక అమ్మాయి ఎవరు సత్యశ్రీ గారు రాలేదా, ఈజ్ నాట్ ఇన్ స్టడీ, నాకు చెప్పలేదు. ఓకే, అర్థమైంది కదా పాయింట్. సో ఇలా చేయటం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ వీఆర్ గోయింగ్ టు, దట్ ఈస్ ద ట్రీట్ యాజ్ ఏ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ బెప్. ఓకే, నోట్ చేయండి. ఇది ఎక్కడో చూసినట్టుంది కదా, దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ప్రైస్. ట్రాన్స్ఫర్ ప్రైస్ జరిగింది బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కూడా ఈ యాక్ట్ నుంచే తీసుకొచ్చింది, ఇక్కడ నుంచి మనం తీసుకొచ్చింది, ఇక్కడ నుంచి జరిగిన రికమెండేషన్ నుంచి తీసుకొచ్చింది. ఓకే, ఓకే డన్. సార్, వాట్ ఈస్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ? ఈ ప్రాఫిట్ షిఫ్ట్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్ ఏమవుతుంది? సింపుల్లీ సార్, గవర్నమెంట్ కోప విత్ లెస్ రెవెన్యూ. సార్, దీనివల్ల ట్యాక్స్ తగ్గిపోతుంది కదా, 4 lakhs రావాల్సిన ట్యాక్స్ ఇప్పుడు ఎంత వస్తుంది మనకి, 80,000 వస్తుంది. హై ట్యాక్స్ కంట్రీ ఇండియన్ కంట్రీ అని కదా, 4 lakhs రావాల్సిన ట్యాక్స్ ఎంత వస్తుంది మనకి, 80,000. సో గవర్నమెంట్ కోప విత్ లెస్ ట్యాక్స్ రెవెన్యూ. నెక్స్ట్, హయ్యర్ కాస్ట్ ఎన్షూరింగ్ ద కంప్లైన్సెస్. బట్ కంప్లైన్స్ కాస్ట్ ఏమైనా తగ్గుతుందా?
కంప్లైంట్స్ కాస్ట్ ఏమైనా తగ్గుతుందా? ఏం తగ్గట్లే కదా. సో సింపుల్లీ దే లూజ్ ద రెవెన్యూ, యూ కెన్ అండర్లైన్ ద పాయింట్ ఇన్ యువర్ అథలవర్ బుక్ ఆల్సో ఇస్ దేర్ సింపుల్లీ ట్యాక్స్ రెవెన్యూ. ఓకేనా. ఇన్ డెవలపింగ్ కంట్రీ దెర్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ. సార్ మన ఇండియా లాంటి కంట్రీలో ల్యాక్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ లీడ్స్ టు ద సిగ్నిఫికెంట్ అండర్ ఫండింగ్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. వెరీ సింపుల్ సార్, రావాల్సిన ట్యాక్స్ మనకి రాకపోవడం వల్ల మనం ఏం చేస్తాం, డెవలప్ అనేది ఎక్కువ చేయలేం, పబ్లిక్ కోసం ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేం. దట్ ఈస్ హ్యాపెన్స్. సో ఇన్ ద డెవలపింగ్ ద ల్యాక్ ఆఫ్ ట్యాక్స్ లీడ్ టు ద సిగ్నిఫికెంట్ అండర్ ఫండింగ్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ కుడ్ బి హెల్ప్ ఫర్ ద ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్. ఓకేనా. ఇక్కడ చూడండి సార్, బేస్ అండర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ట్యాక్స్ యాజ్ రిపోర్టింగ్ ఆఫ్ లా ఈస్ కన్సిడర్ టు బి అన్ఫెయిర్. వాట్ ఈస్ అన్ఫెయిర్ అంటే సార్ వెరీ సింపుల్, దీన్ని ఎలా నేను డిటర్మైన్ చేస్తానంటే, రెండు కంపెనీస్ ఉన్నాయి సార్. ఈ కంపెనీ ఏంటంటే, రెండు కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ ఏంటంటే ఓన్లీ డొమెస్టిక్ కంపెనీ, ఇండియాలో మాత్రమే ఆపరేట్ చేస్తా కంపెనీ, ఓన్లీ హై ట్యాక్స్ రేట్ కంపెనీలో మాత్రమే ఆపరేట్ చేస్తాయి, వాళ్ళకి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఇంకో కంపెనీ అంటే ఎంఎన్సీ కంపెనీ, ఆ కంపెనీకి ఆల్ ఓవర్ వరల్డ్లో ఉన్నాయి. నాకు ఆ కంపెనీ ట్యాక్స్ రేటు, నాకు ఆ కంపెనీకి 10 lakhs, నాకు 10 lakhs చూస్తే ఒరిజినల్ ప్రాఫిట్, కానీ ఆ కంపెనీకి చూస్తే ట్యాక్స్ తక్కువ పడుతుంది, బట్ నాకు చూస్తే ట్యాక్స్ ఎక్కువ పెడుతుంది. సో కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుంది మనకి ఇక్కడ, ఇట్స్ గోయింగ్ టు బి ద అన్ఫెయిర్. అర్థమైంది నా పాయింట్. సార్ ఒక కంపెనీ ఉంది దట్ ఈస్ ఓన్లీ డొమెస్టిక్ కంపెనీ, దట్ ఆపరేటెడ్ ఓన్లీ ఇన్ ఇండియా. అది ఎక్కడ ఆపరేట్ చేస్తుంది, ఓన్లీ ఇండియాలో మాత్రమే ఆపరేట్ చేసింది, అప్పుడు దానికి సేమ్ 10 lakhs వచ్చింది. ఇంకో కంపెనీ ఉంది ఎంఎన్సీ కంపెనీ, అది ఇండియాతో పాటు వేరు కంట్రీలో కూడా ఆపరేట్ చేస్తుంది, సింపుల్గా షిఫ్టింగ్ కోసమే పెట్టింది, ఆపరేట్ చేసుకుని వాళ్ళకి 10 lakhs ప్రాఫిట్ వచ్చింది, నాకు 10 lakhs ప్రాఫిట్ వచ్చింది. కానీ నా ట్యాక్స్ ఏమో చూస్తేనేమో 4 lakhs, వాళ్ళ ట్యాక్స్ చూస్తేనేమో 1,60,000, అంతే కదా. వాళ్ళ ట్యాక్స్ చూస్తే 80,000, వాళ్ళ ట్యాక్స్ చూస్తే 80,000. సో ఆల్మోస్ట్ 3,20,000 అనే గ్యాప్ ఉంది. సో ఇప్పుడు కాంపిటీట్ చేయాలంటే మనం కాంపిట్ చేయగలుగుతామా? మన ట్యాక్స్ లూటింగ్ జరుగుతుంది కదా ట్యాక్స్. దిస్ ఈస్ టు బి ద అన్ఫెయిర్, దిస్ ఈస్ ద అన్ఫెయిర్. యూ కెన్ రీడ్ ఇట్ సార్, నో కెన్ బెట్ ఇట్ పాయింట్. చూడండి, ద బేస్ అండర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ది సిస్టమ్, it is integrated the system as the reporting of law corporate tax is considered as unfair when the tax is permitted the business to reduce their tax burden by shifting, అదే కదా జరుగుతుంది, by shifting their income away from the jurisdiction where the income producing the activities are conducting. అంటే ఎక్కడైతే ఇన్కమ్ ప్రొడ్యూస్ చేసామో అక్కడ ట్యాక్స్ కట్టట్లేదు, మనం ఎక్కడ షిఫ్ట్ చేస్తున్నాం, ఎక్కడైతే తక్కువ వస్తుందో అక్కడ షిఫ్ట్ చేస్తున్నాం. బట్ అదర్ ట్యాక్స్ పేయర్స్ అంటే డొమెస్టిక్ ట్యాక్స్ పేయర్స్, ఎస్పెషల్లీ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్స్ ఇన్ ద జ్యుడిక్షన్ వేర్ ద గ్రేటర్ షేడ్ ఆఫ్ బర్డెన్. అప్పుడు ఎవరు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నట్టు, ఎవరైతే అక్కడ డొమెస్టిక్ కంట్రీ వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారు. దిస్ గివ్స్ రైస్ ద ట్యాక్స్ ఫెయిర్నెస్ ఇష్యూస్ ఆన్ అకౌంట్. దీనివల్ల ఏమవుతుంది సార్, అన్ఫేర్ అనేది జరుగుతుంది, అన్జస్టిస్ అనేది, దట్ ఈస్ ద సెకండ్ అడ్వర్స్ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇది సార్, ఈ పాయింట్ ఆల్రెడీ మాట్లాడాం, ఓన్లీ డొమెస్టిక్ మార్కెట్లోనే ఆపరేట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్కి అండ్ న్యూ ఇన్నోవేటివ్ బిజినెస్కి, దట్ మే డిఫికల్ట్ టు కాంప్లీట్ ఎంఎన్సీ. వై ఎంఎన్సీకి ఏం చేస్తే సింపుల్గా వాళ్ళ ప్రాఫిట్ని షిఫ్ట్ చేసుకుంటే, కానీ డొమెస్టిక్ కంపెనీకి అది తెలియదు కదా. దిస్ ఇస్ ద 4 అడ్వర్స్ ఎఫెక్ట్. వీ నీడ్ టు రిమెంబర్ దిస్ 4 అడ్వర్స్ ఎఫెక్ట్ ఉన్నాయి సార్ మన బుక్లో. ఓకే, దిస్ ద 4 అడ్వర్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో ఇలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అన్ని చేయటం వల్ల మనకి ఏమవుతుందంటే, కొలాబరేట్ అవుతాం వేరే కంట్రీస్తో కొలాబరేట్ అయ్యి అగ్రిమెంట్ డ్రాప్ చేసి ఈ గ్యాప్స్ అన్ని ఎలా ఫిల్ చేయాలని మనం మాట్లాడుకుంటాం. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద నీడ్ ఆఫ్ కొలాబరేషన్. ఇదేంటి సార్, నీడ్ ఆఫ్ కొలాబరేషన్ బిట్వీన్ ద కంట్రీస్. సార్ ఇది నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. చూడండి, interaction of the domestic with other countries are needed or not needed? It is definitely needed because we need to fill our gaps. ఆ కంట్రీలో ఒక లా ఉంది, మన కంట్రీలో ఒక లా ఉంది, వి నీడ్ టు ఆ లాని యూజ్ చేసుకొని ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది, కొంతమంది ఇక్కడ ట్యాక్స్ కట్టకుండా అక్కడికి వెళ్ళిపోతున్నారు. సో వి నీడ్ టు అవట్లేదా? ఓకే, సో చూడండి సార్, ఇంటరాక్షన్ ఆఫ్ డొమెస్టిక్ విత్ అదర్ కంట్రీస్ మే లీడ్స్ టు ద గ్యాప్స్. ఏమొస్తుంది సార్, గ్యాప్స్ వస్తుంది. సో నో టాక్సేషన్ ఇన్ దట్ కంట్రీ అట్ నామినల్ రేట్ ఆర్ డబుల్ టాక్సేషన్ అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది సార్, ఒకే ఇన్కమ్ 2 సార్లు డబుల్ ట్యాక్స్, దట్ ఈస్ ఓన్లీ వీ హ్యావ్ ద DTAA. సో ఒకసారి డబుల్ టాక్సేషన్ అవ్వచ్చు, ఒకసారి లేదా గ్యాప్స్ రావచ్చు. సో ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలంటే వీటన్నిటికీ జస్టిఫికేషన్, వీ నీడ్ టు కొలాబరేట్ విత్ అదర్ కంట్రీస్, వీ నీడ్ టు ఫార్మ్ ద అగ్రిమెంట్ ఉండాలి. మీ కంట్రీలో ట్యాక్స్ కడితే ఎలా చేయాలి, మీ కంట్రీలో ఈ ట్యాక్స్ రేట్ ఉంటే ఏం చేయాలి, మా కంట్రీలో ఈ ట్యాక్స్. సో దే నీడ్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద కంట్రీస్, దే నీడ్ దట్ థింగ్. దిస్ పాయింట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఉందా లేదు. సో దిట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఇవన్నీ ఇష్యూస్కి కొన్ని యాక్షన్ ప్లాన్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ సజెస్ట్ చేసింది, సో చూడండి, ద యాక్షన్ ప్లాన్స్ ఆర్ స్ట్రక్చర్డ్ అరౌండ్ ద 3 fundamentals. ఇవన్నీ ఇష్యూస్కి మనకు ఉన్నాయి, ఐ థింక్ 11 యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇష్యూస్, ఇలా బెప్స్ అనే దాన్ని మనం ఎలా రిమూవ్ చేయాలి, ఈ ప్రాఫిట్ సిస్టమ్ని మనం ఎలా ఆపాలి, ఈ ట్యాక్స్ ఎవేషన్ మనం ఎలా ఆపాలి, దానికి కొన్ని యాక్షన్ ప్లాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ సజెస్ట్ చేసింది. వాట్ ఈస్ యాక్షన్ ప్లాన్స్ మాట్లాడు సార్. కానీ ఈ యాక్షన్ ప్లాన్స్ ఎలా, ఏ బేసిస్లో, వాట్ ఈస్ ద 3 fundamentals ఆఫ్ ది డెవలప్ ఆఫ్, వాట్ ఈస్ ద 3 fundamental pillars? ఈ యాక్షన్ ప్లాన్స్ కానీ డెవలప్ చేసేటప్పుడు వాళ్ళు 3 pillars ని కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ పిల్లర్ ఈజ్ ద
ఇంట్రడ్యూస్ ఇన్ ద కోహరెన్స్ అంటే లాజికల్గా ఉండాలి. వాళ్ళు ఏ యాక్షన్ ప్లాన్ సజెషన్ దట్ ఈ షుడ్ బి ద లాజికల్, దట్ షుడ్ బి ద లాజికల్. ఓకేనా. రీఇన్ఫోర్సింగ్ ద సబ్స్టాన్స్. సార్ లీగల్ ఫామ్ కంటే సబ్స్టాన్స్ ఫామ్ చూడాలి, అంటే యాక్చువల్గా ఎక్కడ ఇంపాక్ట్ పడుతుందో వీ నీడ్ టు చెక్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ ఇంప్రూవింగ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ట్యాక్స్ సర్టెనిటీ ఉండాలి. దిస్ ఈస్ ద 3 pillars ఆఫ్ ది ఫండమెంటల్. దిస్ ఈస్ ఆల్సో నాట్ దర్ ఇన్ యువర్ బుక్. ఓకేనా. సో దిస్ ఈస్ ద 3 fundamentals సార్. సార్ వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ టు ద యాక్షన్ ప్లాన్ డెవలప్? 3 అంటే షుడ్ బి ద లాజికల్గా ఉండాలి సార్, అండ్ వి షుడ్ మోర్ డిపెండ్ ఆన్ ద సబ్స్టాన్స్ ఓవర్ ఫామ్. అంటే రియలిస్టిక్గా ఉండాలి. మనం ఏ ఇంప్లిమెంటేషన్ చేసినా లీగాలిటీ కాదు, రియలిస్టిక్గా, అంటే ఏ అవాయిడెన్స్ ఉండకుండా ఉండాలి. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అయి ఉండాలి. అండ్ ట్యాక్స్ సర్టెనిటీస్ ఇస్ ద షుడ్ బి దే. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్. వీ నీడ్ టు రైట్ ఇట్. పీపుల్ ఆర్ రైట్ ఇట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే సార్, ఎవరికైతే ఆ మెటీరియల్ లేదో కెన్ కాపీ ఇట్. అట్లీస్ట్ ఇగో ఈ త్రీ పాయింట్స్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే సార్, అంటే మనం ఏదైతే యాక్షన్ ప్లాన్ చేస్తాం ఇట్ షుడ్ బి అలైన్డ్ విత్ ద లోకల్ లాస్ ఆల్సో. యాక్షన్ ప్లాన్ ఎలా కన్సిడర్ చేయాలి? మన లోకల్ లాస్ ఏంది, ఇంటర్నేషనల్ టాక్సేషన్ లాస్ ఏంది, అవన్నీ అలైన్మెంట్ చేసుకొని కన్సిడర్ చేయాలి. ఓకేనా, అన్నారు కదా? ఓకేనా, డన్. ఏం చిన్న రెడ్డి గారు? సార్ ఫస్ట్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1 ఏంటి? వీ కెన్ డిస్కస్ ద యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. సార్ ఇక్కడ ఎలా ఉంటుందండి ఈ చాప్టర్, మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, వాటికి మనం ఎలా అడ్రస్ చేయాలి, దట్ ఈస్ ఓన్లీ ఫర్ మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి అండ్ వాటిని మనం ఎలా అడ్రస్ చేయాలి. ఫస్ట్ ఛాలెంజెస్, అడ్రసింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ. అంటే ఈ కామర్స్లో మనం ఫేస్ చేసే ఛాలెంజెస్. చాలా మంది క్వశ్చన్ కూడా చూసుంటారు సార్, ప్రీవియస్ ఎగ్జామ్లో. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఎలాంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ వల్ల మనం ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. 4 మార్క్స్ అడిగాడు. ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్. ఎప్పుడు 6th క్వశ్చన్లో అడుగుతాడు సార్, ఈ చాప్టర్ నుంచి ఎప్పుడు 6th క్వశ్చన్లోనే అడుగుతాడు. సో ఈ కామర్స్ ఛాలెంజ్ డిజిటల్ అకాడమీ చూడండి, అడ్రసింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ ది ఈచ్ అదర్. ఫస్ట్ టాక్సేషన్ ఇష్యూస్ ఏంటి సార్? ఈ కామర్స్ ఛాలెంజ్ అంటే నెట్వర్క్ పోయింది, నెట్వర్క్ రాలేదు, డెలివరీ బాయ్ రాలేదు, డెలివరీ బాయ్ మారాడు, షిఫ్టింగ్, ఇవి కాదు సార్ ఛాలెంజెస్ అంటే. వాట్ ఆర్ ద ట్యాక్స్ ఇష్యూస్ వీఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ టు ద ఈ కామర్స్ ఛాలెంజ్ వల్ల మనం ఎలాంటి ట్యాక్స్ ఇష్యూస్ ఫేస్ చేస్తాం అది. ఓకేనా, చూడండి సార్. Tax issues in the e-commerce. New business model having created the new tax challenges. If e-commerce is a new business that creates the new tax. What is the new tax challenge అంటే సార్? e-commerce సార్, difficult to characterize the nature of the payment. సో వాళ్ళు దేనికోసం పేమెంట్ చేస్తాం మనకు అర్థం కావట్లేదు. డెలివరీ ఛార్జెసా, ప్రొడక్ట్ ఛార్జెసా, అది సర్వీసా, గూడ్స్ అనేది we can difficult to identify. First challenge we need to identify. And establish the nexus link between the taxable transaction and the tax jurisdiction. ఏ జ్యూడిక్షన్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. మనం ఆర్డర్ పెట్టేదాం ఫ్లిప్కార్ట్కి, వాడు తీసుకొచ్చాను కస్టమర్ దగ్గర. సో ఇది ఎవరికి నెక్సెస్ చేయాలి మనం? ఫ్లిప్కార్ట్ వర్సెస్ కస్టమర్కి చేయాలా, కస్టమర్ వర్సెస్ మెయిన్ బయ్యర్కి చేయాలా, లేదా బయ్యర్ వర్సెస్ ఫ్లిప్కార్ట్ చేయాలా? సో దేర్ ఈజ్ ఏ ఎస్టాబ్లిషింగ్ దట్ నెక్సెస్ అనేది మిస్ అవుతుంది. ఓకేనా, లింక్ బిట్వీన్ ద ఏ ట్యాక్స్ జ్యూడిక్షన్లో ట్యాక్స్ కట్టాలో కూడా తెలియవచ్చు. అండ్ డిఫికల్ట్ టు లొకేటింగ్ ద ట్రాన్సాక్షన్. సమ్టైమ్స్ ఆ ట్రాన్సాక్షన్ కూడా లొకేట్ చేయలేకపోతున్నాం, సమ్టైమ్స్ ఆ ట్రాన్సాక్షన్ కూడా లొకేట్ చేయలేకపోతున్నాం. అండ్ యాక్టివిటీ అండ్ ఐడెంటిఫైయింగ్ ద ట్యాక్స్ పేయర్. అసలు నిజంగా ట్యాక్స్ పేయర్ కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. నిజంగా చాలా సిచ్యువేషన్లో ట్యాక్స్ పైన ఐడెంటిఫై చేయాలి. ఐ హ్యావ్ మై ఓన్ క్లయింట్స్, దే ఆర్ సెల్లింగ్ ద ప్రొడక్ట్స్ ఇన్ ద ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తారు. వాళ్ళు ఎంత చెప్పారో అంత సేల్ చేయము, మేము ఎంత వేయాలనుకున్నాం అంత చెప్తాం. అర్థం కాలేదా? యాక్చువల్ సేల్స్ మేము ఎప్పుడు వేయం, మేము ఎంత డిస్క్లోజ్ చేయాలనుకున్నా అంతే డిస్క్లోజ్ చేస్తాం. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి లిస్ట్ పంపిస్తారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కార్డ్స్ వస్తూ ఉంటాయి మా కస్టమర్స్, 20-25 మెంబర్స్ ఉంటారు. అవి మొత్తం ఓల్డ్ సిటీలో ఉంటారు. అన్ని ఫ్లిప్కార్ట్స్ అన్నీ వస్తాయి. ఫ్లిప్కార్ట్స్ అన్నీ వస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర చెప్పులు, గ్లాసెస్ ఇవన్నీ తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ తయారు చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే అన్ని బేగంపేట మార్కెట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కొని వస్తారు. బిల్స్ ఉండవు, పర్చేజ్ బిల్స్ ఉండవు, ఏముండవు, అసలు ఏమీ ఉండవు. సో అక్కడ ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేసినా ఆ బేగంపేట మార్కెట్ ఎక్కడి నుంచి వస్తాయి? దట్ ఈస్ ద స్మగుల్డ్ గుడ్స్. అవి స్మగుల్డ్ చేసి ఆ గూడ్స్ వస్తాయి. ఆ ఓల్డ్ సిటీ వాళ్ళు ఆ గూడ్స్ వెళ్ళి తెచ్చుకుంటారు. తెచ్చుకొని దాన్ని ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ చేసినప్పుడు ఇక్కడ ట్యాక్స్ వస్తుంది. కానీ ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తారో ఎక్కడ ఐడెంటిఫై చేయలేకపోతాం. సో దిస్ ఈజ్ హ్యాపన్ ఇన్ ద ఈ కామర్స్ అనమాట. సో అప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా మేము ఏం చెప్తాం, మేము ఎంత అమ్మాలనుకున్నాం వాళ్ళతో ముందే మాట్లాడుకుంటాం. ఫ్లిప్కార్ట్ వాళ్ళతో ఇంతే డిస్క్లోజ్ చేయండి మా స్టేట్మెంట్లో, మిగతాదంతా మాకు క్యాష్ పంపించండి. ఫ్లిప్కార్ట్ వాళ్ళతో మామూలుగా మాట్లాడొచ్చు వాళ్ళు, మా క్లాస్లో ఇంతే పంపించండి, మాకు ఇంతే కావాలి. కొన్నిసార్లు ఇంకా మా వాళ్ళు ఇంకా తెలివిగా ఏం చేస్తున్నారంటే జీఎస్టీలో 12% కాదు 0% పెట్టి సేల్ చేసేస్తారు. 0% ట్యాక్స్ రేట్. తెలియదు కదా ఏ గూడ్స్కి ఎంతో. సో స్కామ్ ఆల్మోస్ట్ 80 crore స్కామ్ అయింది ముంబైలో. సీఏని అరెస్ట్ చేశారు. అంటే మా వాళ్ళు కాదు, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసి అరెస్ట్ చేశారు. సో తీసారు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఈవెన్ ట్యాక్స్ పేయర్కి కానీ ఈవెన్ చార్టెడ్ అకౌంట్కి కానీ మనం ఐడెంటిఫై చేయడం కష్టం. పర్చేజ్ బిల్స్ ఉండవు, కానీ ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చి పడిపోయింది వాళ్ళకి, అది ఎవరికి తెలియదు ఇంతవరకు. సో వెరీ డిఫికల్ట్ ఐడెంటిఫై ద ట్యాక్స్ పేర్. సార్ ఎక్కడి నుంచి కొన్నాను సార్ అక్కడి నుంచి అంటారు. అదే వాడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఉండడు. సో దిస్ ఈజ్ హ్యాపెన్ సార్. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఏమవుతుంది, డిఫికల్ట్ టు
లొకేటింగ్ ద ట్రాన్సాక్షన్, అసలు ట్రాన్సాక్షన్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందనే విషయం మనకి కష్టం. అంటే డిఫికల్ట్ టు లొకేటింగ్ ద యాక్టివిటీ ఎక్కడ అవుతుంది అండ్ ఐడెంటిఫైయింగ్ ద ట్యాక్స్ రేట్. సో దిస్ 2 points are very important. These 2 points are asked for the 4 marks in one attempt. 4 marks in one attempt. What are the difficulties faced in the e-commerce? In the tax issues. Okay na, tax issues. 4 marks. సరే అర్థమవుతుందా? ఓకే. ఓకే సార్, మనం పీఈని ఎలా డిటర్మైన్ చేస్తాం? వాళ్ళకి పీఈని మనం డీటీడబ్ల్యూ నేర్చుకున్నాం, అన్ని నేర్చుకున్నాం కదా, మన చదివచ్చారు కదా అందరూ ఎగ్జామ్ రాసాం కదా అనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాను. సో పీఈని ఎలా డిటర్మైన్ చేస్తాం? మనకు బ్రాంచ్ ఆఫీసు, మనకు ఒక ఆఫీసు మనకు ఉంటాయి. ఇవన్నీ ఏంటి? ఫిజికల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ జరిగినప్పుడు. అసలు ఆన్లైన్లో జరుగుతుంది. ఇప్పుడు నాకు చైనా నుంచి ప్రోడక్ట్ వస్తుంది, మనకు చైనా నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. అది ఈక్యులేషన్ లెవెల్లో మనం అడ్రస్ చేసాం. చైనా నుంచి మనం ఆర్డర్ పెట్టుకుని, కానీ అడ్రస్ చేసింది ఇక్కడే. దట్ ఈస్ ద మెయిన్ కోర్ ఇక్కడే. సో ఇంతకుముందు మనకు పీఈ ఏంటి? మనకు ఒక బ్రాంచ్ ఆఫీసు, మనకు ఒక హెడ్ ఆఫీసు, ఏదో ఒక ఫ్యాక్టరీ ఏదో ఉంటే దట్ ఈస్ అ పీఈ. ఒక ఎన్ఆర్ ఆ పీఈ ద్వారా ఏదైనా ఇన్కమ్ ఏం చేస్తే ట్యాక్స్ కట్టాలి. సో ఆన్లైన్ బిజినెస్ అసలు పీఈ అవసరం ఉంది, మనకి పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అవసరం ఉంది. సో వాట్ ఎవర్ ద డెఫినేషన్ వి డిటర్మైన్ ద పీఈ, యాక్చువల్ లొకేషన్ అది తప్పే కదా. ఫిజికల్ బేస్లో మీరు ఏదైతే పీఈకి రాసుకున్నారో డెఫినేషన్, దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ కదా. సో కంప్లీట్లీ రాంగ్ అనేది, దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద ఈ కామర్స్ ట్రాన్సాక్షన్. కానీ సూటబుల్ అవ్వదు కదా. ఈ కామర్స్ ట్రాన్సాక్షన్ ఏమైనా సూటబుల్ అవుతుందా? సూటబుల్. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ యూ ఆర్ ఫేస్డ్. దట్ ఈస్ ద థర్డ్ ఛాలెంజ్. చూడండి సార్, ద డిజిటల్ బిజినెస్, ద ఛాలెంజ్ ఆఫ్ ఫిజికల్ ప్రెసెన్స్ బేస్డ్ ద పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్. ఆ రూల్స్ సార్ ఫిజికల్ ప్రెసెన్స్ బిజినెస్ ఉన్న రూల్స్ ఉంటాయి చూడ పీఈ, ఆ రూల్స్ అనేవి ఖచ్చితంగా అప్లికబుల్ చేయలేం కదా మనం. ఇఫ్ ద పీఈ ప్రిన్సిపల్స్ ఆర్ రిమైన్ ఎఫెక్టివ్ ఇన్ ద న్యూ ఎకానమీ, అది ఎఫెక్టివ్గా ఉండదు కదా. సో వీ నీడ్ టు చేంజెస్. పీఈ ప్రిన్సిపల్స్ కూడా మనం చేంజ్ చేయాలి. ద ఫండమెంటల్స్ ఆఫ్ పీఈ కాంపోనెంట్ డెవలప్ ఫర్ ద ఓల్డ్ ఎకానమీ. అంతే కదా సార్. ఆ పీఈ కాంపోనెంట్ ఎలా చేశారు? మన ఓల్డ్ బిజినెస్ మోడల్స్ చేసుకొని చేశారు. అంటే ఫారినర్ వచ్చి ఇక్కడ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండాలి, లేదా ఇక్కడ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉండాలి, లేదా ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషి ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది చేయగలుగుతాం అని అంటూ మనం పీఈ అనే కాన్సెప్ట్ మనం డిటర్మైన్ చేసాం. కానీ ఇప్పుడు డిజిటల్ ఎకానమీ సిచ్యువేషన్లో అసలు అవసరం లేదు కదా. యూ కెన్ జస్ట్ కాల్, యూ కెన్ డెలివర్ ఇట్ అండ్ కమ్ దెన్ గో ఇట్. ఓకే, అంతే కదా. సో చూడండి, ఛాలెంజెస్ ఆఫ్ ది ఫిజికల్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కెన్ ఫేసెస్. ఆ రూల్స్ అని ఎలా డిటర్మైన్ బేస్డ్ ఆన్ ద ఓల్డ్ ఎకానమీ ప్రకారం we need to changes, we need to remodify. So this is the challenges you are facing. All these things are in your book or not? ఉన్నాయి 3 points. ఓకే సార్, మీరు ఆ బుక్లో ఉంది గుర్తుపెట్టుకుంటే చాలు. వాట్ ఆర్ ద రికమెండేషన్? ఓఈసీడీ రికమెండేషన్స్ ఏంటి? ఇదే ఓకేనా. ఓఈసీడీ రికమెండేషన్ అంటే వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ అయ్యాయి. ఫస్ట్, మోడిఫై ద ఎగ్జిస్టింగ్ పీఈ రూల్స్. పీఈ రూల్స్ ఫస్ట్ మార్చేసేయండి. ఇంతకుముందు ఎలా ఓల్డ్ ఎకానమీ మీద చేస్తాం, వీ నీడ్ టు మోడిఫై ఇట్. చూడండి, ఇటు ప్రొవైడెడ్ వెదర్ ఎంటర్ప్రైజ్ ఎంగేజ్ ఫుల్లీ డిమాటరలైజ్డ్ డిజిటల్ యాక్టివిటీస్ వుడ్ బి కన్సిడర్ పీఈ ఇఫ్ మెయింటైన్ ద సిగ్నిఫికెంట్ డిజిటల్ ఎకనామిక్ ప్రెజెంట్ ఇన్ అనదర్ కంట్రీ. వెరీ సింపుల్ సార్. ఇది మనం ఆల్రెడీ ఎన్ఆర్ ట్యాక్సేషన్ అందరూ చదివారు కదా. ఎన్ఆర్ ట్యాక్సేషన్లో వి రీడ్ ద బిజినెస్ కనెక్షన్. యూ పీపుల్ రీడ్ ద బిజినెస్ కనెక్షన్. సెక్షన్ 9 మాట్లాడుతున్నప్పుడు మనం సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెజెన్స్ అని ఒకటి చదువుతాం. సిగ్నిఫికెంట్, ఇఫ్ ఎనీ ఎన్ఆర్ transacted with a resident person, the value is more than 2 crores or more. That is also treated as a PE in India. If any person downloading 3 lakhs downloaders కానీ ఏదైనా ఒక గేమ్ డౌన్లోడ్ చేస్తే, సాలికేటింగ్ చేస్తే, that is also treated as PE in India. So that rule also taken from this OECD rules నుంచి. ఆ రూల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? OECD. ఇంతకుముందు అలా ఉండకపోయింది. ఇంతకుముందు ఓన్లీ బిజినెస్ కనెక్షన్. ఒక పర్సన్ ఉన్నాడు, హ్యాబిచువల్లీ మెయింటైన్ ద స్టాక్, కన్క్లూడ్ ద కాంట్రాక్ట్ అండ్ సెక్యూర్ ద ఆర్డర్స్. ఈ పాయింట్స్ ఉండేది. కానీ మనకు సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ అని మీ బుక్లో లేదనుకుంటా పాయింట్. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ అంటే ఎన్ఆర్లో ఉందనుకోండి, మీ బుక్లో ఉంది కదా. సిగ్నిఫికెంట్ ఎవరైనా ఒక ఎన్ఆర్, ఒక రెసిడెంట్, ఇండియన్ రెసిడెంట్ పర్సన్తో 2 crores or more ట్రాన్సాక్షన్ చేస్తుంటే దాన్ని కూడా మనం ఏమంటాం సార్? ఆ పర్సన్కి కూడా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఇండియాలో ఉందని అంటాము. లేదు 3 lakhs కంటే ఎక్కువ డౌన్లోడింగ్ జరిగితే ఒక సాఫ్ట్వేర్, వాళ్ళకి కూడా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఉందంటాం. సో ఏదైతే ఇన్కమ్ మీరు ఎర్న్ చేశారో ఆ ట్రాన్సాక్షన్ ద్వారా, ఆ ఇన్కమ్ కూడా ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. ఏదైతే మీరు నెక్స్ట్ ఆ 3 lakhs డౌన్లోడ్స్ ద్వారా ఇన్కమ్ ఎర్న్ చేశారు, ఆ ఇన్కమ్ మాత్రం మీరు ఇండియాలో ట్యాక్స్ కట్టాలి. సో వీ ట్రీట్ ఇట్ యాజ్ డీమ్డ్ P in India. Significant economic presence is deemed P in India. So that is the first recommendation they given. The first recommendation. Now you can read it, sir. So modify the existing PE rules, sir, to provide whether the enterprise fully dematerialized digital activities and would consider PE, it maintain the significant digital presence in another country. అర్థమవుతుంది కదా? ఏ కంట్రీలో అయినా సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఉంటే దట్ ఈస్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఆ కంట్రీలో మనకి PE ఉన్నట్టు ఈ రూల్ ప్రకారం. ఓకేనా సార్? Next, a virtual fixed place of business when the enterprises maintain the website or server of another enterprise location. Sir, very important, sir. సార్, ఒక కంపెనీ ఉంది సార్, ఆ కంపెనీ సర్వర్ ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు. ఏం మెయింటైన్ చేయట్లేదు, ఆ కంపెనీ సర్వర్ మాత్రమే ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు. ఆ కంపెనీకి ఇండియాలో PE ఉన్నట్టే. ఇఫ్ ఎనీ కంపెనీ మెయింటైన్ ద సర్వర్ ఇన్ అనదర్ కంట్రీ, ఇన్ సచ్ కంట్రీ ఆల్సో నౌ ఇట్ ఈస్ ఏ
పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇంతకుముందు నేను చెప్పా ఫ్యాక్టరీ ఇవన్నీ చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నా, ఇఫ్ దే ఆర్ మెయింటైన్ ఎనీ మెయిన్ సర్వర్, దానికి సంబంధించిన డౌన్లోడ్ సంబంధించి ఏదైనా సర్వర్ కానీ మన ఇండియాలో కానీ ఎక్కడైనా మెయిన్ చేస్తే ఆ కంట్రీలో ఏమున్నట్టు సార్, పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నట్టే. లేదా ఆ కంపెనీకి సంబంధించిన వెబ్సైట్ ఇండియాలో మెయింటైన్ చేస్తున్నారు, ఆ కంపెనీకి ఇండియాలో పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. దట్ ఇస్ ద సెకండ్ పాయింట్ సార్. చూడండి, ద వర్చువల్ ఫిక్స్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ వెన్ ద ఎంటర్ప్రైజెస్ మెయింటైన్ ద వెబ్సైట్, దే ఆర్ మెయింటైన్ ద వెబ్సైట్ ఆర్ సర్వర్ ఆఫ్ ది అనదర్ ఎంటర్ప్రైజ్ లొకేటెడ్ ఇన్ ద జుడిక్షన్, అంటే మన జుడిక్షన్లో మెయింటైన్ చేస్తుంటే, అండ్ క్యారీస్ ద బిజినెస్ త్రూ దట్ వెబ్సైట్, ఏదైతే వెబ్సైట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు బిజినెస్ చేస్తుంటే ఆ వెబ్సైట్ ఉన్న ఏరియా ఉంది కదా అక్కడ వాళ్ళ పిఈ ఉన్నట్టు మనం డిటర్మైన్ చేస్తాం. ఏదైతే మన జుడిక్షన్లో ఒక సర్వర్ మెయింటైన్ చేస్తాం ఆ సర్వర్స్ ఉన్న ప్లేస్ని మనం ఏం చేస్తాం, పిఈ ఉన్నట్టు డిటర్మైన్ చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఎనీ డౌట్ ఫర్ ఎనీ డౌట్ ఏదైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? ఏదైనా డౌట్? నో. ఓకే. Imposing the financial withholding tax on certain payments. Sir, that is only equalization levy, sir. Imposing the financial withholding tax. అదే కదా సార్, స్పెసిఫైడ్ సర్వీస్ చేస్తున్నాం మనం, ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ ఎవ్రీథింగ్ చేస్తాం. అదేం చేస్తాం, 6% హోల్డ్ చేస్తాం. 6% హోల్డ్ చేస్తాం. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 1 lakh ఉంటే నెక్స్ట్ ఈ కామర్స్, ఆలీబాబా దగ్గర నుంచి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకో, చైనా నుంచి చెప్పుకున్న నాకు చైనాలో ఒక ప్రోడక్ట్ కావాలి, ఆలీబాబా ఫ్లిప్కార్ట్ లాగా ఆలీబాబా ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకుంటాం, దానివల్ల మనం ఇన్కమ్ ఇస్తాం. అప్పుడు ఏం చేస్తాం, ఆ ఈ కామర్స్ ఆపరేటర్ మన దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేస్తాం. దట్ ఈస్ ద సెకండ్ ఈక్యులేషన్ లెవీ కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి సార్, యాక్షన్ ప్లాన్ నెంబర్ 1. మీరు చూడండి, డిజిటల్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 1 ఉంటుంది. మీరు ఈక్యులేషన్ 1 చదివేటప్పుడు యాక్షన్ ప్లాన్ నెంబర్ 1 అని ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపోజింగ్, వీ కెన్ రైట్ ఇట్ లైక్ దట్. ఇక్కడ ఈక్యులేషన్ లెవీ అని మీరు రాసుకోవచ్చు కూడా. ఎక్కువ వస్తుంది సార్, ఇంతమందికి వేసి లేకపోతే. ఓకే, ట్యాక్స్ ఆన్ సర్టెన్ పేమెంట్స్. ఓకేనా, సర్టెన్ పేమెంట్స్ అర్థమవుతుంది కదా. దట్ ఈస్ ద ఈక్వలైజేషన్ లెవీ. 165A గుర్తుందా? అందరూ మర్చిపోయారా? 2 days బ్యాకే చదివాం అందరూ. దట్స్ వై ఐమ్ రీడింగ్. అది చదివాక ఈ క్లాస్కి రమ్మండి. ఓకే సార్, ఇంపోజింగ్ ద ఈక్వలైజేషన్ లెవీ ఆన్ ద కన్సిడరేషన్ ఆఫ్ సర్టెన్ డిజిటల్ ట్రాన్సాక్షన్. అది కూడా చెప్పాం కదా, సర్టెన్ డిజిటల్ ట్రాన్సాక్షన్ మీద. దిస్ ఈస్ ద ఈ కామర్స్, దిస్ ఈస్ ద 165A పైన చెప్పింది, కిందది 165. సో ఈ రెండు కూడా ఈక్వలైజేషన్ లెవీ గురించి. సో సింప్లీ వాట్ ఆర్ ద రికమెండేషన్ దే గివ్ ద 3 రికమెండేషన్. వాట్ ఆర్ ద యాక్షన్ ప్లాన్ నెంబర్లో వచ్చిన రికమెండేషన్స్ ఏంటి సార్? ఫస్ట్, చేంజ్ ద పిఈ రూల్స్. వాట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేంజ్ ద పిఈ? ఇఫ్ ఎనీ కంపెనీ హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్, డిజిటల్ ఎకనామిక్ ప్రెసెన్స్ ఇన్ అనదర్ కంట్రీ, ఇన్ సచ్ కంట్రీ ఆల్సో దట్ కంపెనీ హ్యావ్ ఏ పిఈ ఇన్ ఇండియా, దట్ కంపెనీ హ్యావ్ ఏ పిఈ. సార్, ఇఫ్ ఎనీ కంపెనీ హ్యావ్ ఏ మెయింటైన్ ద వెబ్సైట్ ఇన్ అనదర్ కంట్రీ, if any company have maintain a server in another country, if you do the business through the such website, so such company have a web PE in that country. Okay sir, that is the second sir. Third is sir, equalization levy, imposing the equalization levy. E-commerce ద్వారా అయితే 165A ప్రకారం చేస్తాం. ఓకే, స్పెసిఫైడ్ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ సర్వీస్ అయితే 165 ప్రకారం చేస్తాం. దట్ ఈస్ ద 3 యాక్షన్ ప్లాన్స్ దే రికమెండ్. దట్ ఈస్ ఓన్లీ 3 యాక్షన్ ప్లాన్స్. ఓకేనా, ఇవి 3 యాక్షన్ ప్లాన్స్. ఎనీ డౌట్? యూ కెన్ రీడ్ ఇట్ అగైన్ 1 minute after. జస్ట్ రీడ్. మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఒక్కసారి చూడండి. చూసారా? సింపుల్లీ సార్, ఇండియా ఇప్పుడు 3 యాక్షన్ ప్లాన్స్ అనేది ఇంటర్నేషనల్ కమిటీ వాళ్ళు, కానీ ఇండియా అందులో ఎన్ని అడాప్ట్ చేసుకుంది? 2 మాత్రమే అడాప్ట్ చేసుకుంది. ఫస్ట్, సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రెసెన్స్ అనేది అడాప్ట్ చేసుకుంది సార్. దిస్ ఈస్ కవర్డ్ ఇన్ ద టాపిక్ 2 అంటే ఇంటర్నేషనల్ టాక్సేషన్ టాపిక్లో కవర్ అయింది సార్. నెక్స్ట్, ఈక్వలైజేషన్ కూడా అడాప్ట్ చేసుకుంది. దట్ ఈస్ కవర్డ్ ఇన్ ద టాపిక్ 5 అంటే ఈక్వలైజేషన్ టాపిక్లో కవర్ అయింది సార్. ఓన్లీ ఇండియా అడాప్ట్ చేసుకుంది ఏంటి సార్? ఇండియన్ ట్యాక్స్ లాస్లో ఓన్లీ 2 మాత్రం అడాప్ట్ చేసుకుంది. వాళ్ళు యాక్షన్ ప్లాన్ ఎన్ని సజెస్ట్ చేసుకుంటారు? ఇండియా హ్యావ్ ఆప్షన్, అందులో ఎన్ని అడాప్ట్ చేసుకోవాలని ఇండియాకి ఆప్షన్ ఉంది. సో వాళ్ళు ఎన్ని తీసుకున్నారు సార్? అందులో 2 యాక్షన్ ప్లాన్ 1లో ఓన్లీ 2. అంటే ఇప్పుడు వెబ్సైట్ మెయింటైన్ చేస్తారనుకోండి ఇండియాలో, దట్ ఈస్ నాట్ ఏ పిఈ ఇన్ ఇండియా. ఓకేనా, ఆ యాక్షన్ ప్లాన్ మనం అడాప్ట్ చేసుకోలేదు. సర్వర్ మెయింటైన్ చేసుకున్న ఇండియాలో వాళ్ళకి పిఈ ఉన్నట్టు కదా, మనం అడాప్ట్ చేసుకుంది ఓన్లీ 2. One is the significant economic presence, second is the equalization levy concept. Okay na? The neutralizing the effect of hybrid mismatch arrangements. కొత్తగా ఉంది కదా పదం. సో చూడండి, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫస్ట్ వీ కెన్ రీడ్ ఇట్. చూద్దాం సార్. HMA means the exploiting the difference in the tax treatment of entity or instrument under the law of 2 or more countries to achieve the double taxation. Very simple sir. ఎంటిటీ 2 కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళకున్న ట్యాక్స్ రూల్స్ మనకున్న ట్యాక్స్ రూల్స్ ఆల్సో మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఆ మిస్ మ్యాచ్లో వచ్చే అడ్వాంటేజెస్తో నువ్వు ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవటం. దట్ ఈస్ HRA. ఐ విల్ టేక్ ఎగ్జాంపుల్, డోంట్ వరీ. HMA మీన్స్ సార్ ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ డిఫరెన్సెస్. ఏం చేస్తున్నాం సార్? వీ కెన్ గెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద ట్యాక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎంటిటీ ఆర్ ఇన్స్ట్రుమెంట్
అండర్ ద లా ఆఫ్ ది 2 or more కంట్రీ టు అచీవ్ ద డబుల్ నాన్ ట్యాక్సేషన్. అంటే ఒక కంట్రీ ఒక దానికి మనం నాన్ ట్యాక్సేషన్ పడకుండా చేస్తున్నాం, అసలు ట్యాక్సే కట్టకుండా చేస్తున్నాం. సింపుల్లీ క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్ ఆఫ్ సింగిల్ బారోవర్ చూద్దాం సార్. క్రియేషన్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ సింగిల్ బారో, ఒకసారి అమౌంట్ బారో చేస్తాం, కానీ దానికి సంబంధించిన డిడక్షన్ మాత్రం 2 times వస్తుంది. ఇంట్రెస్ట్ అనేది ఒక కంట్రీలో బారో చేస్తాం, బట్ దానికి సంబంధించిన డిడక్షన్, ఇంట్రెస్ట్ అనే డిడక్షన్ ఇండియాలో వస్తుంది అండ్ వేరే కంట్రీలో కూడా వస్తుంది. ఎలాగో నేను మాట్లాడతాను. ఓకే సార్. నెక్స్ట్ టేకింగ్ ద డిడక్షన్ వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్. సార్ వెరీ సింపుల్ సార్. ఒక కంట్రీలో ఇన్కమ్గా రికగ్నైజ్ చేస్తాం, ఇంకో కంట్రీలో దాని ఎక్స్పెండిచర్గా రికగ్నైజ్ చేయాలి కదా, చేయట్లేదు కరస్పాండింగ్. ఓకే. మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ ట్యాక్స్ రేట్స్ మనకున్నాయి కదా సార్, ఫారిన్ ట్యాక్స్ ఎఫ్టీసీ రూల్స్ని, వాటిని మనం మిస్యూజ్ చేస్తాం. నెక్స్ట్ పార్టిసిపేషన్ ఎగ్జామ్షన్ రీజన్స్. వెరీ సింపుల్ సార్. ఎక్కడైతే లో ట్యాక్స్ జ్యుడిక్షన్స్ ఉంటాయో, ఎక్కడైతే ట్యాక్స్ 7 కంట్రీస్ ఉంటాయో, అక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అవుతూ ఉంటాం, అక్కడ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద హెచ్ఎంఏ. సో వీ కెన్ సింపుల్లీ సార్ ఎలా ఒక సింగిల్ బారోవరు ఎలా అంటే సార్ మీకు అందరికి ఓపెక్స్ అండ్ ట్రాన్స్పరెంట్ తెలుసా? ఓపెక్స్ అండ్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ అంటే యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ఏ దాన్ని అయితే మనం సపరేట్ ఎంటిటీగా ఐడెంటిఫై చేయగలుగుతాం, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ట్రాన్స్పరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సింపుల్లీ టేకెన్ సార్, ఫర్మ్ ఉంది సార్. ఫర్మ్లో 3 పార్ట్నర్స్ ఉన్నారు. ఆ ఫర్మ్ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది. ఆ 3 పార్ట్నర్స్ ఏబిసి అని యూకేలో ఉన్నారు. ఓకేనా? యాజ్ పర్ ఇండియన్ లాస్ ఫర్మ్ అనేది సపరేట్ ఎంటిటీయా లేకపోతే పార్ట్నర్స్ అనేటోళ్ళు సపరేట్ ఎంటిటీయా? యాజ్ పర్ ఇండియన్ లాస్ ఫర్మ్ అనేది సపరేట్ ఎంటిటీ, ఫర్మ్ అనేది మాత్రమే separate. This is the OPEX. So this is the transparency as per Indian law. But as per UK laws, firm is not a separate entity. The partners are the treated as a separate entity. The partners, what is the logic ante? Firm అనేది అసలు పార్ట్నర్స్ ఉండటం వల్లే ఉంది కదా. సో ది ట్రీట్ యాజ్ ఏ సెపరేట్ ఎంటిటీ. సింపుల్లీ ఇప్పుడు ఫర్మ్ ఒక సింగిల్ బారోవర్ దగ్గర బారో చేసింది సార్. అమౌంట్ ఎంత అంటే 10 lakhs. ఓకేనా? 10 lakhs బారో చేసింది. దానికి ఒక 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఫర్మ్ పిఎన్ఎల్లో ఆ ఇంట్రెస్ట్ని డెబిట్ చేస్తాం లేదా మనం? సో ఇండియన్ లాస్ ప్రకారం ఫర్మ్ పిఎన్ఎల్ 1 lakh డెబిట్ చేస్తాం. బట్ యాజ్ పర్ యూకే లాస్ ఫర్మ్ ఈజ్ నాట్ ఏ ఎంటిటీ. ఆ అమౌంట్ని బేర్ చేసింది ఎవరు? పార్ట్నర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పార్ట్నర్కి 30,000 అనే డిడక్షన్ మళ్ళీ ఇస్తారు. ప్రతి పార్ట్నర్కి మళ్ళీ 30,000 33,000 అనే డిడక్షన్ ఇస్తారు యాజ్ పర్ యూకే లాస్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఒకే బారోయింగ్కి ఎన్ని చోట్ల డిడక్షన్ వచ్చేది సార్? 2 చోట్ల డిడక్షన్. ఎక్కడ? ఒక చోటేమో ఇండియాలో వచ్చింది 1 lakh. ఎవరికి వచ్చింది? అది ఫర్మ్కి వచ్చింది. ఇంకొకటి పార్ట్నర్స్కి వచ్చింది. సార్ ఎక్స్పెండిచర్ ఎన్నిసార్లు జరిగింది ఇక్కడ? ఒకసారి వచ్చింది, బట్ డిడక్షన్ 2 times వచ్చింది. సో దిస్ ఈజ్ హ్యాపన్. చూడండి, క్రియేషన్ ఆఫ్ 2 డిడక్షన్ ఫర్ ద సింగిల్ బారోవర్. ఓకేనా? అర్థమైనా? క్రియేషన్. సో నెక్స్ట్ టేకింగ్ ద డిడక్షన్ వితౌట్ ద కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్. వెరీ సింపుల్ సార్. దిస్ హౌ కెన్ చూడండి, ఇండియా ఫారిన్. సో నేను ఒక ఫారినర్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నా. ఓకేనా? ఫారినర్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నా. ఇటు ఇండియన్ రూల్ ప్రకారం దాన్ని డెట్గా ట్రీట్ చేస్తాను. నేను ఏం చేస్తాను? ఇండియన్ రూల్ ప్రకారం డెట్గా ట్రీట్ చేస్తాను. సింపుల్లీ ఇండియన్ పిఎన్ఎల్ ఎవరైతే తీసుకున్నా అక్కడ ఏం చేస్తాను? దాన్ని ఎక్స్పెండిచర్గా రాస్తున్నాను. బట్ ఫారిన్ రూల్స్ ప్రకారం దాన్ని నేను ఈక్విటీ అంటున్నాను. యాజ్ పర్ ఫారిన్ రూల్స్ ప్రకారం అది ఏమవుతుంది? అది ఈక్విటీ అంటున్నాను. సో ఇప్పుడు ఏదైతే నేను ఇంట్రెస్ట్ పే చేస్తున్నానో అది అక్కడ ఏమవుతుంది సార్? డివిడెంటే కదా అవుతుంది. ఏమవుతుంది? ఆ ఫారిన్ రూల్స్ ప్రకారం డివిడెంటే కదా అవుతుంది. హై లెవెల్ కాన్సెప్ట్స్ అగైన్ ఐ కెన్ రిపీట్. సో వీ హ్యావ్ ఏ టూ కాంపోనెంట్ ఇండియా అండ్ ఫారిన్. ఇండియాలో ఉన్న పర్సన్ లోన్ తీసుకున్నాడు ఫారిన్ దగ్గర నుంచి. ఇండియాలో ఏమవుతుంది సార్? డెట్ అవుతుంది. ఫారిన్లో ఈక్విటీ అవుతుంది. సో ఇండియన్ రూల్ ప్రకారం మనం ఏం చేస్తాం? పిఎన్ఎల్ డ్రాప్ చేసి ఎక్స్పెండిచర్ డెబిట్ చేస్తాం. బట్ వాట్ అబౌట్ ద ఫారిన్ రూల్స్ ప్రకారం ఆ అమౌంట్ ఏమవుతుంది సార్? మనకి డివిడెంట్ అవుతుంది. మేబీ ట్రీట్ చేస్తే డివిడెంట్. ఐ కెన్ టేక్ ఏ ఎగ్జాంపుల్. అలాంటి కంట్రీస్ కూడా ఉన్నాయి. అదేమవుతుంది? ఈక్విటీగా ట్రీట్ చేశారు. సో అక్కడ ఇన్కమ్ మనకి ఏమవుతుంది సార్? డివిడెంట్ వస్తుంది. సో వాళ్ళ రూల్స్ ప్రకారం డివిడెంట్ అనే ఇన్కమ్కి నో ట్యాక్స్. వాళ్ళ రూల్ ప్రకారం డివిడెంట్ అనే ఇన్కమ్కి నో ట్యాక్స్ ట్రీట్మెంట్. సో సింపుల్లీ ఒక చోట మనం ఎక్స్పెండిచర్గా రికగ్నైజ్ చేసుకుంటాం, కరస్పాండింగ్ ఇన్కమ్ ఎక్కడ రికగ్నైజ్ చేయట్లేదు. దట్ ఈస్ ఆల్సో హెచ్ఎంఏ. వీ కెన్ రీడ్ నౌ, వీ కెన్ అండర్స్టాండ్ ద పాయింట్స్. సో టేకింగ్ అ డిడక్షన్, ఒక చోట మనం డిడక్షన్ తీసుకున్నాం వితౌట్ కరస్పాండింగ్ ఇన్కమ్ ఇంక్లూజన్. సో ఇండియాలోనేమో ఎక్స్పెండిచర్ డిడక్షన్ రాసుకున్నాం ఒక కంట్రీలో, కానీ ఇంకొక దగ్గర మనం ఇన్కమ్గా రాసుకోవాలి కదా. రాసుకున్నాం మనం ఆ ఇన్కమ్, అంటే దాని మీద ట్యాక్స్ కడుతున్నామా? కట్టట్లే కదా. సో దిస్ ఈజ్ హ్యాపెన్. నెక్స్ట్ మిస్యూజ్ ఆఫ్ ఫారిన్ ట్యాక్స్ రూల్స్ సార్. మన ఫారిన్ ట్యాక్స్ రేట్ ఉంటుంది అనమాట. అక్కడ ఇంత తీసుకోండి, ఇక్కడ ఇంత తీసుకోండి. వీ కెన్ యూజ్ దాన్ని కూడా మనం మిస్యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్ సార్, ఇది ఆల్రెడీ చెప్పాను సార్, ఎగ్జంప్షన్ రిజిమ్. అంటే ఎక్కువ ఎలా ఉంటుంది సార్? వెరీ సింపుల్. చూడండి, ఎగ్జంప్షన్ ట్యాక్స్ రిజిమ్.
సార్ నాకు ఇండియాలో ఒక కంపెనీ ఉంది. ఓకే, ఇండియాలో ఒక కంపెనీ ఉంది, దుబాయ్లో కూడా ఒక కంపెనీ ఉంది. దిస్ ఈస్ ద ట్యాక్స్ హెవెన్ కంట్రీ. ఓకేనా, దిస్ ఈస్ ద ట్యాక్స్ హెవెన్ అంటే నో ట్యాక్స్, ట్యాక్స్ హెవెన్ కంట్రీ నో ట్యాక్స్. సో సింపుల్గా ఏదైతే ఇన్కమ్ ఇండియాలో ఏం చేశానో, దానికి ఎవరు ట్యాక్స్ కట్టాలి సార్? ఇండియా వాళ్ళే ట్యాక్స్ కట్టాలి. సో దుబాయ్లో ఏం చేసిన ఇన్కమ్కి అసలు ట్యాక్స్ కట్టాల్సిన ఎందుకు? ఈస్ ట్యాక్స్ హెవెన్ కంట్రీ. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్జామ్షన్ రిజ్యూమ్ సింపుల్గా ఇక్కడ నుంచి ఒక పర్చేజ్ రాసుకున్నాను. సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ పర్చేజ్ రాసుకున్నాను. సింపుల్ ఇక్కడ నుంచి ఒక పర్చేజ్ రాసు. సో ఇలా పర్చేజ్ రాసుకున్నంటే నా ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పార్క్ చేస్తున్నట్టు సార్? నేను దుబాయ్ కంపెనీలోనే కదా. మై ఎర్నింగ్స్ సార్ పార్కింగ్ ఎక్కడ చేస్తున్నట్టు? నేను దుబాయ్ కంపెనీలోనే చేస్తున్నట్టు. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ ఆల్సో అంటే పార్టిసిపేషన్ టు దిస్ ఈజ్ ఆల్సో హెచ్ఎంఏ. ఇది కూడా దేని వల్ల జరుగుతుంది సార్? ఈ రూల్స్ మిస్ మ్యాచ్ ఉండటం వల్లే కదా. సో దిస్ ఈజ్ థర్డ్ దిస్ 3 ఎగ్జాంపుల్. ఓకేనా, అందరికీ అర్థమైంది హెచ్ఎంఏ మీన్స్ అంటే ఏంటంటే ఎక్స్ప్లోయిటింగ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ట్యాక్స్ లాస్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని ఆ ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందుతున్నారు. సో వాట్ ఈస్ ద ఓసీఈడీ రికమెండేషన్ అంటే చేంజ్ ఇన్ ద డొమెస్టిక్ లా. అంటే ఆ లాని ఇలాంటి ప్రకారం ఒక లాన్ చేంజ్ చేయండి, ఒక పర్మనెంట్ లాన్ పెట్టుకోండి. ఓకేనా, అక్కడ ఎగ్జామ్ ఇక్కడ ఈ లూప్ హోల్స్ ఉన్న లాన్ మొత్తం చేంజ్ చేయండి. ఓకేనా, మేక్ రియలిస్టిక్ రూల్స్ న్యూట్రలైజింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ఎంఏ. మీరు చేంజ్ చేసే లా ఎలా ఉండాలంటే న్యూట్రలైజ్ అయిపోవాలి. ఎఫెక్ట్ ఎలా ఉండాలి? 2 చోట్ల ఆ గ్యాప్స్ అనేటివి ఫుల్ఫిల్ అయిపోవాలి. నెక్స్ట్, చేంజ్ ఇన్ ద ట్యాక్స్ టెరిటరీస్ విత్ డ్యూయల్ రెసిడెంట్ కంపెనీస్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఎంటిటీస్ అండ్ హైబ్రిడ్ ఎంటిటీస్. సో ఆ ట్యాక్స్ టెరిటరీస్ మార్చేసేయండి. మీరు ట్యాక్స్ టెరిటరీ అంటే ఆ కంట్రీలో ఉన్న కంపెనీతో మీరు ఈ ట్రాన్సాక్షన్ చేయకూడదు, వేరే కంట్రీలో ఉన్న కంపెనీతో మీ ట్రాన్సాక్షన్. సో దట్ ఈస్ హ్యాపెన్ ఓఈసీడీస్. ఓకేనా సార్? ఈ ఎగ్జాంపుల్ సార్, దిస్ ఈజ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఐసీఏ మెటీరియల్ నుంచి తీసుకునే ఎగ్జాంపుల్. దిస్ ఎగ్జాంపుల్ సార్ ఐసీఏ. సింపుల్ చూడండి ఏంటంటే వాళ్ళు చెప్తుంది రికమెండేషన్స్ ఇన్ ద జనరల్ అమెండ్మెంట్స్ ఇన్ ద ఏ రూల్ డీనింగ్ ద ట్రాన్స్ఫరింగ్ టు ద ఎంటిటీ వేర్ ద నాన్ రెసిడెంట్ ఇన్వెస్టర్స్. వెరీ సింపుల్ సార్. ఏం చెప్తున్నారంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఒక దగ్గర ఒపెక్స్ అని చేస్తాం, ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ అని చేస్తాం. ఒకే కంపెనీ 2 చోట్ల వేరే విధాలుగా చేస్తున్నాం. సో సింపుల్గా ఫస్ట్ దాంట్లో మనం ఏం చేసాం, ఫర్మ్ అనేది మన దగ్గర ట్రాన్స్పరెన్సీ, కానీ అదే యూఎస్లో ఒపెక్స్. కానీ పార్ట్నర్స్ అనేది మన దగ్గర ఒపెక్స్, అదే యూఎస్లో ట్రాన్స్పరెన్సీ. సో సింపుల్గా నేను ఏమంటున్నా, అలా చేయకండి, 2 చోట్ల ఒకలాగే డిసైడ్ చేయండి. ఇక్కడ ఫర్మ్ అనేది నువ్వు సపరేట్ ఎంటిటీగా డిసైడ్ చేస్తే ఇండియాలో, యూకేలో కూడా సపరేట్ ఎంటిటీగా డిటర్మైన్ చేయి. లేదు ఇక్కడ పార్ట్నర్స్గా నువ్వు సపరేట్ ఎంటిటీగా డిటర్మైన్ చేస్తే వాళ్ళని కూడా అక్కడ యూకేలో కూడా సపరేట్ ఎంటిటీగా డిటర్మైన్ చేయి. సో 2 ఉండకూడదు. ఒకవేళ ట్రాన్స్పరెన్సీ అంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్, ఒకవేళ ఒపెక్స్ అంటే వాళ్ళు కూడా ఒపెక్స్. సో సేమ్ రూల్ ఉండాలి, సేమ్ లాజిక్ ఉండాలి. చూడండి సార్, ఏ రూల్ ఆఫ్ డెనింగ్ ద ట్రాన్స్పరెన్సీ డెనై చేయాలి సార్ ఆ రూల్ని. ఒక దగ్గర ఒపెక్స్, ఒక దగ్గర ట్రాన్స్పరెన్సీ. ఎవరైనా ఒకసారి ఒపెక్స్ అని డిస్ప్లే ఒపెక్స్ అండ్ లేకపోతే ఒకసారి ట్రాన్స్పరెన్సీ డిటర్మైన్ చేస్తే ట్రాన్స్పరెన్సీ. నాన్ రెసిడెంట్ కంట్రీ ట్రీట్ యాజ్ ఏ ఎంటిటీ యాజ్ ఏ ఒపెక్, నాన్ ట్రాన్స్పరెంట్. ఓకేనా సార్? దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఓకే, ఏ రూల్ ఆఫ్ denying the exemption credit for the foreign tax for the dividend that is detectable by the taxpayer. వెరీ సింపుల్ సార్. ఇక్కడ ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ని మీరు క్లెయిమ్ చేసుకుంటే ఆ కంట్రీలో డివిడెండ్ మీద ఖచ్చితంగా ట్యాక్స్ పే చేసి రూల్ డ్రాఫ్ట్ చేయండి. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేసాం, మన దగ్గర డెట్ అవుతుంది, వాళ్ళ దగ్గర ఈక్విటీ అవుతుంది. మనకేమవుతుంది, ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది, వాళ్ళకి డివిడెంట్ అనేది ఇన్కమ్ అవుతుంది, బట్ ఎలాంటి ట్యాక్స్ కట్టట్లేదు. సో ఇప్పటి నుంచి మీరు ఎలా రూల్ ఫ్రేమ్ చేస్తున్నారు, ఇక్కడ ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ నువ్వు క్లెయిమ్ చేసుకొని ట్యాక్స్ బెనిఫిట్ కానీ పొందితే ఈ కంట్రీలో, ఆ కంట్రీలో కూడా డివిడెంట్ అనే ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టేటట్టు ప్లాన్ చేసుకోండి. అలా రూల్స్ ఫ్రామ్ చేయండి. దట్ ఈస్ ద సెకండ్ రికమెండేషన్. రూల్ ఆఫ్ డెనింగ్ ద ఫారిన్ ట్యాక్స్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. అర్థమవుతుంది సార్? ఆ మిస్ మ్యాచ్ ఉంది కదా, ఆ మిస్ మ్యాచ్ని కాకుండా మీరు డినే రూల్ ఒకటి ఫామ్ చేయండి. దట్స్ ఇట్. నెక్స్ట్ బ్రాంచ్ మిస్ మ్యాచెస్ మాట్లాడుతాం సార్. బ్రాంచ్ మిస్ మ్యాచెస్ అంటే ఏం లేదు సార్. సార్ ఇండియన్ బ్రాంచ్ అకౌంట్స్ చేశారు ఎవరైనా? ఐ మీన్ ట్యాక్స్లో పీజీబీపీలో వస్తుంది. బ్రాంచ్ కాస్త 5 minutes చేస్తాను వేసి ఒక్క వస్తుంది. డిసెంబర్ పెడతాం సార్. ఎందుకు ఇక్కడికి రండి. ఓకే, బ్రాంచ్ మిస్ మ్యాచ్. మనం ఏం మాట్లాడుతున్నాం? బ్రాంచ్ మిస్ మ్యాచ్. సార్ వాట్ ఈస్ ద బ్రాంచ్ మిస్ మ్యాచ్ అంటే ఏంటి అంటే, సార్ ఇండియన్ రూల్స్ ప్రకారం నేను బ్రాంచ్ అకౌంట్స్ ప్రిపేర్ చేశాను, బ్రాంచ్ పైన ప్రిపేర్ చేస్తే నాకు 10 crores ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 10 crores ప్రాఫిట్ వచ్చింది. సో హెడ్ ఆఫీస్ ఏమో ఫారిన్లో ఉంది. యూ కెన్ టేక్ హియర్. బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. సార్ అర్థమవుతుందో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. హెడ్ ఆఫీస్ ఏమో ఫారిన్లో ఉంది. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఫారిన్లో.
వీళ్ళు ఇండియన్ రూల్స్ ప్రకారం పిఎన్ఎల్ ప్రిపేర్ చేశారు. సో ఇప్పుడు బ్రాంచ్ అనేది హెడ్ ఆఫీస్కి పంపిన 5% అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్, ఇది గుర్తుంది ఎవరికైనా? అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ ఆర్ హెడ్ ఆఫీస్కి మెయింటైన్ చేసి విచ్ ఎవర్ ఈస్ లోవర్. సో ఈ రూల్స్ ప్రకారం వాళ్ళు చేస్తే వాళ్ళకి నెట్ ప్రాఫిట్ 10 crores వచ్చింది. ఈ రూల్ ప్రకారం వాళ్ళు చేస్తే ఎంత వచ్చింది? నెట్ ప్రాఫిట్ 10 crores వచ్చింది. కానీ ఫారిన్ లాస్ ప్రకారం కానీ వాళ్ళు బ్రాంచ్ అకౌంట్స్ ప్రిపేర్ చేశారు. ఇండియన్ బ్రాంచ్ అకౌంట్స్ అర్థమవుతుంది. ఫారిన్ లాస్ ప్రకారం ఏం ప్రిపేర్ చేశారు? ఇండియన్ బ్రాంచ్ సేమ్ బ్రాంచ్ అకౌంట్స్ సేమ్ ఇన్కమ్ కన్సిడర్ చేసి ఫారిన్ లాస్ ప్రకారం ప్రిపేర్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ ఏమో 25 crores వచ్చింది. సరే ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది అంటే ఏదైనా వీళ్ళు కొన్ని అలౌస్ ఉన్నాయి, వాళ్ళు కొన్ని అలౌ లేదు, వాళ్ళు కొన్ని అలౌ. సో ఇలా మిస్ మ్యాచింగ్ రూల్స్ ఆఫ్ బ్రాంచెస్ వల్ల కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ట్యాక్స్ బెనిఫిట్ అనేది తీసుకురావచ్చు, ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు. సో ఏదైనా ఇలా బ్రాంచ్ మిస్ మ్యాచెస్ ఉంటే ఇండియాలో ఉన్న కంపెనీకి అండ్ హెడ్ ఆఫీస్ దగ్గర ఉన్న బ్రాంచ్ మిస్ మ్యాచెస్ ఉంటే మీరు ఏం చేయాలి సార్? న్యూట్రలైజ్ చేయాలి ఒక రూల్ ఫ్రేమ్ చేసి. ఓకే, దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ బుక్ ఆర్ నాట్? బ్రాంచ్ మిస్ మ్యాచ్. ఓకే చూడండి, బ్రాంచ్ మిస్ మ్యాచ్ అక్కడ విత్ 2 jurisdictions టేక్ ద డిఫరెంట్ వ్యూస్. చెప్పా కదా మనం 5% ఆఫ్ అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ అలౌ చేసాం, వాళ్ళు 3% అలౌ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ ఉండొచ్చు. హ్యాస్ టు ద ఎగ్జిస్టింగ్ ఆఫ్ ది అండ్ అలొకేషన్ ఆఫ్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బిట్వీన్ ద బ్రాంచ్ అండ్ హెడ్ ఆఫీస్ ఆన్ ద సేమ్ ట్యాక్స్ పేర్ కాకపోతే అలొకేషన్ అనేది మారొచ్చు. ఓకేనా? బ్రాంచ్ మిస్ అరైజ్ వెదర్ ద ఆర్డినరీ రూల్స్ ఫర్ ద అలొకేటింగ్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బిట్వీన్ ద బ్రాంచ్ అండ్ హెడ్ ఆఫీస్ యాజ్ రిజల్ట్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ ది నెట్ ఇన్కమ్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్. ఓకే, in order remember sir we can just write the branch mismatches is happen and రాసుకుంటే సరిపోతుంది. ఓకే, we not need to remember this entire point, this not need. Okay, no need to remember. Action plan number 3 sir. I think we have 7 action plans. 12 action plans ante 12 16 సార్. యాక్షన్ ప్లాన్ నెంబర్ 3 మనం మాట్లాడుకుంటే హెచ్ఎంఏ లాంటిదే, వెరీ సింపుల్ సార్, ఏం లేదు సార్. ఒక కంట్రీలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో హెడ్ ఆఫీస్ ఉంది. ఒక ట్యాక్స్ హెవెన్ కంట్రీలో మనం సబ్సిడరీ ఇన్కార్పొరేట్ చేసాం. ఏం చేసాం? సబ్సిడరీ ఇన్కార్పొరేట్ చేసాం. సో ఏం చేస్తాం? దీన్ని మనం ఏంటంటే సిఎఫ్సి అంటాం, కంట్రోల్డ్ ఫారిన్ కంపెనీ అంటాం. ఎందుకు? ఈ సబ్సిడీలో మోస్ట్లీ 90% ఆర్ మనం హోల్డ్ చేసాం. ఎవరు హోల్డ్ చేశారు? ఇండియన్ కంపెనీ హోల్డ్ చేసింది 90%. సో ఇక్కడేమో ట్యాక్స్ కడతాం, ఇక్కడేమో హెవెన్. సో సింపుల్గా సేమ్ సార్, పర్చేజ్ అని ఒక ఎంట్రీ రాయటం వల్ల మన ఎర్నింగ్స్ అని ఏమవుతుంది సార్? ఆ ట్యాక్స్ 7 కంట్రీస్ అనేటికి వెళ్ళిపోతాయి. సో దిస్ ఈస్ హ్యాపెన్. చూడండి, ద బీబీ లిమిటెడ్ ఈజ్ ఎ ఇండియన్ కంపెనీ. ఈ సెటప్ ద సబ్సిడీ ఇన్ ద దుబాయ్ ట్యాక్స్ 7. బీబీ దుబాయ్ లిమిటెడ్ ఇన్ దిస్ కేస్ బీబీ దుబాయ్ లిమిటెడ్ ట్రీట్ యాజ్ ఎ సిఎఫ్ఎస్ అంటే కంట్రోలింగ్ ఫారిన్ కంపెనీగా మనం ట్రీట్ చేయొచ్చు. నార్మల్ సిఎఫ్ఎస్ అండ్ ద ప్యాసివ్ ఇన్కమ్. ఏదైనా ఒక ప్యాసివ్ ఇన్కమ్ మనం ఎర్న్ చేస్తే సచ్ అక్యూములేటెడ్ ఇన్కమ్ ఇన్ ద ట్యాక్స్ 7 కంట్రీస్. సచ్ ఇన్కమ్ ఇస్ taxable in the parent only if the FC distributed. But practically CFS never distribute the dividends. Such income is never taxed in the parent state. Wait, what is the happen సార్ అంటే ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ 7 కంట్రీస్ ఉన్నాయో కొన్ని ఇన్కమ్స్ నేను ఏం చేశాను? ఇప్పుడు నేను క్లాసెస్ అమ్ముతున్నాను, ఇండియాలో క్లాసెస్ అమ్ముతున్నాను. కొన్ని క్లాసెస్ ఏం చేశాను? దుబాయ్ కంపెనీ నుంచి అమ్మేశాను. దుబాయ్ కంపెనీ నుంచి కొన్ని క్లాసెస్ డ్రైవ్స్ ఏం చేశాను? దుబాయ్ కంపెనీ నుంచి క్లాసెస్ అమ్మేశాను అనుకోండి. ఆ ఇన్కమ్ ఎక్కడ ట్యాక్స్ అవుతుంది? దుబాయ్లో ఏముంది? అది ట్యాక్స్ 7. పేరెంట్ కంపెనీకి అది ఎప్పుడు ట్యాక్స్ అవుతుంది? ఎప్పుడైతే వీళ్ళు డివిడెంట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎప్పుడైతే వీళ్ళు డివిడెంట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అప్పుడు మాత్రమే పేరెంట్ కంపెనీకి ట్యాక్స్ అవుతుంది ఆ అమౌంట్, అంతే కదా. అదర్వైజ్ ఆ సబ్సిడీ ట్యాక్స్ కట్టుకోవాలి, మనం ఉండాలి. సో అది ఇన్కమ్ మనం రానంత వరకు పేరెంట్ కంపెనీకి ట్యాక్స్ అవుతుంది. సో సింపుల్గా వాళ్ళు ఎప్పటికీ డివిడెంట్ డిస్ట్రిబ్యూట్ చేయరు, అది రాదు. ఇంకా డివిడెంట్ అక్కడే ఉంటుంది. డివిడెంట్ అనేది ఎప్పటికీ రాదు. ఎందుకు? వీళ్ళు ట్యాక్స్ కట్టాలి కాబట్టి. సో సింపుల్లీ వాళ్ళు ఏం చేశారంటే వాట్ ఈస్ ద సజెషన్? ఆ సజెషన్ ఇండియా ఆప్ట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద సజెషన్ అంటే ఇఫ్ ఎనీ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద సబ్సిడరీ కంపెనీ, పేరెంట్ కంపెనీ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ ఆన్ సచ్ ఇన్కమ్. ఓకేనా? పేరెంట్ కంపెనీ రిక్వైర్డ్ టు పే. అదే సార్ ట్యాక్స్ బిల్. చూడండి పాయింట్ అర్థమైందా? చూడండి, ద క్రాస్ దిస్ ప్రాక్టీస్ మెనీ కంట్రీస్ కేమ్ అవుట్ ద సిఎఫ్సి రెగ్యులేషన్. యాజ్ పర్ ద సిఎఫ్సి రూల్స్ ఇన్కమ్ ఎర్న్డ్ బై ద సిఎఫ్సి అంటే ఆ సబ్సిడీ కంపెనీ కంట్రోలింగ్ ఫారిన్ కంపెనీ ఈజ్ డూమిడ్ టు బి ది ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ కంపెనీ. ఆ హెడ్ ఆఫీస్ ఎర్న్ చేసిన తీసుకొని అండ్ ట్యాక్సిబుల్ ఇన్ ద పేరెంట్ స్టేట్. ట్యాక్సిబుల్ ఇన్ ద పేరెంట్ స్టేట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. పేరెంట్ కంపెనీ ట్యాక్సిబుల్ కట్టినట్టు తీసుకోండి. ఓకేనా సార్? మీ బుక్లో కనెక్ట్ అవుతుందా పాయింట్? మనకంటే కదా ఉందా పాయింట్? సిఎఫ్ఎస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 3. ఓకే సార్, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 4. వెరీ సింపుల్ సార్, ఇది అందరూ మనం చేశారు కదా. 92B గుర్తుందా? దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 4. దట్ ఈస్ ఓన్లీ యాక్షన్ ప్లాన్ నెంబర్ 4. ఇవన్నీ మనం చేసినవే 2 days బ్యాక్. యాక్షన్ ప్లాన్ నెంబర్ 4 ఈబిడిటా ట్రాన్స్ఫర్ సెకండరీ అడ్జస్ట్మెంట్ కాకుండా ఇఫ్ యూఆర్ అసోసియేట్, మీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ నుంచి మీరు డబ్బులు కానీ తీసుకుంటే
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇన్కమ్గా అవతలకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ మనకి మాత్రం ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇంత మ్యాక్సిమం ఇంతవరకే మనం అలౌ చేయాలి ఇండియన్ రూల్స్లో అని మాట్లాడుకున్నాం. దట్ ఈస్ ద సెక్షన్ నెంబర్ 92B, అంతే కదా, సెక్షన్ నెంబర్ 92B అదే కదా. సో అది ఎక్కడి నుంచి మనం ఇంప్రూవైజ్ అయ్యామండి సార్ అంటే ఎక్కడి నుంచి తీసుకున్నామండి సార్, యాక్షన్ ప్లాన్ నెంబర్ 4 నుంచి. చూడండి, ఇంట్రెస్ట్ డిడక్షన్ అదర్ ఫైనాన్షియల్ ఎస్పెక్ట్. వెరీ సింపుల్ సార్, ఏం చేయదు వాళ్ళు, హై పేయింగ్ ట్యాక్స్ కంట్రీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచి లోన్ తీసుకుంటారు. అర్థమవుతుందా, హై పేయింగ్ ట్యాక్స్ కంట్రీస్. సార్ ఒక లో పేయింగ్ ట్యాక్స్ కంట్రీ ఉంది, లో రేట్ ట్యాక్స్ కంట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడున్న ఒక కంపెనీ ఉంది. ఈ వై కంపెనీ ఈ ఎక్స్ కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకుంటుంది. ఏం చేస్తుంది సార్, లోన్ తీసుకుంటుంది. అప్పుడు వై కంపెనీ బుక్లో ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ అక్యుములేట్ అవుతుంది కదా సార్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ప్రాఫిట్ అనేది రిడ్యూస్ అవుతుంది. ప్రాఫిట్ రిడ్యూస్ అవడం అంత ఎక్స్టెంట్ ఆఫ్ ట్యాక్స్ రిడ్యూస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. ఇది కూడా ఒక ట్యాక్స్ ఎవేషన్. వెరీ సింపుల్ సార్. ఏమవుతుందంటే ఒక కంపెనీలో లో ట్యాక్స్ రేట్ ఉంటుంది సార్, ఒక కంపెనీలో హై ట్యాక్స్ రేట్ ఉంటుంది. ఎక్కడైతే హై ట్యాక్స్ రేట్ ఉంటుందో ఆ కంపెనీ ఏం చేస్తుందంటే లో ట్యాక్స్ రేట్ ఉన్న కంట్రీలోంచి లోన్ తీసుకుంటుంది అక్కడి నుంచి. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సార్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది మనం రికగ్నైజ్ చేస్తాం. సింపుల్గా నార్మల్గా మార్కెట్లో 10 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తుంటే మనం ఏం చేస్తాం, 50 lakhs రికగ్నైజ్ చేస్తాం ఇంట్రెస్ట్. ఏం చేస్తాం, బుక్లోనే రాసుకోవడానికి. దానివల్ల మనకి ఏమవుతుంది, 40 lakhs అనే ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ రికగ్నైజ్ అవుతుంది. దానివల్ల మనకి 40 lakhs అనే ప్రాఫిట్ తగ్గిపోతుంది. 40 lakhs మీద ఇన్ కేస్ 40% అనుకుంటే హై ట్యాక్స్ రేట్, 16 lakhs అనే ట్యాక్స్ సేవ్ అవుతుంది. 16 lakhs అనే ట్యాక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హ్యాపెన్. యూ కెన్ రీడ్ ఇట్. చూడండి సార్. సార్ ఇంట్రెస్ట్ డిడక్షన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ పేమెంట్స్, ఇదే కదా సార్ మనం ద క్యాపిటల్. సార్ నార్మల్లీ ఇంట్రెస్ట్ గ్రూప్ టేకింగ్ ద లోన్ ఆర్ డెట్ ఇన్ ద హై ట్యాక్స్ జుడిక్షన్, అంతే కదా సార్, అక్కడి నుంచే కదా సార్ హై ట్యాక్స్. బికాస్ ఇంట్రెస్ట్ ఈజ్ డిడక్టబుల్ ఎక్స్పెన్స్, దే కెన్ రిడ్యూస్ ద ఓవరాల్ ట్యాక్స్ లైబిలిటీ. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓవరాల్ ట్యాక్స్ లైబిలిటీ రిడ్యూస్ చేస్తారు. మెనీ టైమ్స్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఎంఎన్ఈస్ లొకేటెడ్ ఇన్ ద ట్యాక్స్ 7 గివెన్ ద లోన్ టు ద ఎంటిటీ లొకేటెడ్ ఇన్ ద హై ట్యాక్స్. అదే కదా జరిగింది. ఎవరైతే ట్యాక్స్ 7 కంట్రీస్లో లొకేట్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీస్కి లోన్ ఇస్తూ ఉంటారు. ఓకేనా. సో దర్ ఓవరాల్ ట్యాక్స్ బర్డెన్ ఈస్ గెట్ రిడ్యూస్డ్. ఓవరాల్ ట్యాక్స్ బర్డెన్ ఏమవుతుంది సార్, రెడ్యూస్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రికమెండేషన్ సార్, సార్ ఫిక్స్డ్ రేషియో అంటే మీరు ఎక్కడి నుంచైనా లోన్ తెచ్చుకోండి, ఎక్కడి నుంచైనా తెచ్చుకోండి, కానీ ఇంతవరకే ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారు. దట్ ఈస్ ద 30% రూల్. ఈవిడీటా మీద 30% మాత్రమే నేను అలౌ చేస్తాను. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రికమెండేషన్. నెక్స్ట్ గ్రూప్ రేషియో సార్. వాట్ ఈస్ ద గ్రూప్ రేషియో అంటే సార్, అంటే మీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియాలో ఉంది, దుబాయ్లో ఉంది, ఇంకా సమ్వేర్ అమెరికాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, నెదర్లాండ్స్లో ఉంది, నేపాల్, ఇలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్ని చోట్ల ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఓవరాల్గా ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంత మాత్రమే మీరు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. దట్ ఈస్ అ గ్రూప్ రేషియో. ఒక గ్రూప్ రేషియో అనేది మీరు స్టాండర్డ్గా మెయింటైన్ చేయాలి. సార్ వాట్ ఈస్ దట్, చూడండి. యాజ్ పర్ దిస్ రూల్ ఎంటిటీ అలౌడ్ టు డిడక్ట్ ద మోర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ ద బేస్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ఓవరాల్ వైడ్ గ్రూప్ బేసిస్. ఓకేనా, గ్రూప్ బేసిస్లో డిసైడ్ చేసుకొని చేసుకోవాలి మీరు. ఓకే, దిస్ ఈస్ ద గ్రూప్ రేషియో. టార్గెటెడ్ రూల్స్ సార్, యూ కెన్ రీడ్ ఇట్. టార్గెటెడ్ రూల్స్, there should be the certain rules to address some specific risk in the banking and insurance company. There is no risk, then the country can exclude the banking and insurance business. సో ఏం చేస్తారు, టార్గెటెడ్ రూల్స్ అంటే ఏం లేదు సార్, బ్యాంకింగ్కి ఇన్సూరెన్స్ కంపెనీకి సపరేట్ రూల్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్కి రిస్క్ లేకపోతే వాటికి కూడా ఈ పైన రూల్స్లో మనం కలిపి డిసైడ్. సో వాట్ ఎవర్ ద 3 రికమెండేషన్ గివెన్ ద ఇంట్రెస్ట్ అంటే సార్, వీ కెన్ రిమెంబర్ జస్ట్ ఫిక్స్డ్ రూల్, నెక్స్ట్ గ్రూప్ రేషియో రూల్, నెక్స్ట్ లాస్ట్లీ టార్గెట్ రూల్. ఫిక్స్డ్ రేషియో రూల్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, సెక్షన్ 92B ఈవిడీటా, 30% ఆఫ్ ది ఈవిడీటా ఎక్స్టెండ్ అంత ఇంట్రెస్ట్ వరకు అలౌడ్. సో వాట్ ఈస్ ద గ్రూప్ రేషియో రూల్ అంటే ఏం గుర్తుంది, ఓవరాల్గా ఇంతే ఉండాలి, 5%, 6% ఎంత అయితే అంత ఉండాలి. సో టార్గెట్ రూల్ అంటే దే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ రూల్స్ ఆర్ అలొకేటెడ్ టు ద బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, ఈ 3 పాయింట్స్ ఉన్నాయి కదా మీ దాంట్లో, ఉన్నాయో ఆ ఫిక్స్డ్ రూల్, టార్గెట్ రూల్ అని ఉన్నాయా, ఓకే, అట్లీస్ట్ అవి. కౌంటర్ హార్మ్ఫుల్ ట్యాక్స్ ప్రాక్టీస్, వాట్ హ్యాపెన్ అంటే కౌంటర్ హార్మ్ఫుల్ ట్యాక్స్ ప్రాక్టీస్. దిస్ ఇస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 5, అంతే కదా. కౌంటర్ హార్మ్ఫుల్ ట్యాక్స్ ప్రాక్టీస్ ఏం లేదు సార్, రీసెర్చ్ అంతా ఒక కంట్రీలో చేస్తాను. నేను ఏం చేస్తానంటే
హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీ ఉంది. హై ట్యాక్స్ పేయింగ్ రేట్స్ ఉన్నాయి, ఓకేనా, ఒక కంట్రీలో, ఓకేనా. లో ట్యాక్స్ పేయింగ్ కంట్రీ ఉంది, గ్రేట్ కంట్రీ ఉంది. సో నేను ఏం చేస్తానండి సార్ అంటే, ఒక పేటెంట్ని డెవలప్ చేస్తాను. ఏం చేస్తాను, ఒక పేటెంట్ని కానీ ఒక రీసెర్చ్ మొత్తం ఎక్కడ చేస్తాను, ఈ హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో చేస్తాను. ఎందుకు సార్, తనకి సంబంధించిన రిసోర్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏం చేశాను నేను, దానికి సంబంధించిన రిసోర్స్ అన్ని ఎక్స్పెండిచర్ ఎక్కడ ఇంకర్ అవుతాను, హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో ఉంటుంది. ఇక్కడ రిసోర్సెస్ వాడుకొని ఇక్కడ రీసెర్చ్ చేసి ఒక పేటెంట్ని నేను ఏం చేస్తాను సార్, డెవలప్ చేస్తాను. పేటెంట్నా రాయల్టీ ఏదైనా ఒక ఇన్కమ్ డెవలప్ చేస్తాను. బట్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకుంటాను సార్ అంటే, లో ట్యాక్స్ కంట్రీలో చేసుకుంటాను, ఓకేనా. రిజిస్ట్రేషన్ అనేది ఎక్కడ చేసుకుంటాను సార్ నేను, దానికి సంబంధించిన ఆ పేటెంట్కి లో ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో చేసుకుంటాను. సో వాట్ ఎవర్ ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ద సచ్ పేటెంట్, ఇప్పుడు ఎక్కడ ట్యాక్స్ కట్టాలి సార్, లో ట్యాక్స్ కంట్రీ, హై ట్యాక్స్ కంట్రీ, లో ట్యాక్స్ కంట్రీలో కట్టాలి. సో ఇది ఏమవుతుంది, రీసెర్చ్ అంటే ఎక్కడ చేశాను నేను, హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో. ఇది రిసోర్స్ అని ఎక్కడ వాడుకున్నాను, హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో జరుగుతుంది. సో దిస్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ నెంబర్ 5. వీ కెన్ రీడ్ ఇట్ నౌ. సో నార్మల్లీ ఎవ్రీ కంట్రీ ట్యాక్స్ ఇన్ ద రాయల్టీ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద వస్తుంది కదా సార్, లో ట్యాక్స్ రేట్ కంట్రీ. ఏం చేస్తారంటే ఎంఎన్సీస్ నార్మల్లీ డెవలప్ ఇన్ ద ఐపీ ఇన్ ద హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీ. ఆ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎక్కడ డెవలప్ చేస్తారు సార్ వాళ్ళు, హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో డెవలప్ చేస్తారు. బట్ రిజిస్టర్ దట్ ఐపీ ఇన్ ద ట్యాక్స్ 7 కంట్రీస్. కానీ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు సార్ వాళ్ళు, లో ట్యాక్స్ కంట్రీలో చేస్తారు. ద ఓసిడి రికమెండ్ ద లా ట్యాక్స్ రేట్ బెనిఫిట్ షుడ్ బి అవైల్ ఓన్లీ టు ద ఐపీ డెవలప్. సో ఈ బెనిఫిట్ ఎవరికి ఇవ్వాలంటే, ఆ లో ట్యాక్స్ రేట్ ఎవరికి ఇవ్వాలంటే, ఈ లో ట్యాక్స్ రేట్స్ అనేది ఎప్పుడు ఈ లో ట్యాక్స్ పేయింగ్ కంట్రీ రేట్ అనేది అప్లై అవుతుంది, మీ డెవలప్మెంట్ కూడా ఇక్కడే చేసి రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే చేస్తే ఈ లో ట్యాక్స్ రేట్స్ అనేది మీకు అప్లై అవుతాయి. ఓన్లీ రిజిస్ట్రేషన్ ఇక్కడ చేస్తే ఈ ట్యాక్స్ రేట్స్ అనేది మీకు అప్లై అవ్వవు. మీరు ఎక్కడైతే డెవలప్ చేశారో ఆ కంట్రీలో ఉన్న ట్యాక్స్ రేట్స్ అనేది ఇన్కమ్ మీద అప్లై అవుతాయి. సింపుల్ సార్, మీరు ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీని డెవలప్ చేశారు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డెవలప్ చేసిన హై ట్యాక్స్ పేయింగ్ కంట్రీలో డెవలప్ చేశారు, కానీ రిజిస్ట్రేషన్ చేసుకుంది ట్యాక్స్ 7 కంట్రీలో కానీ లో ట్యాక్స్ కంట్రీలో కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రం మీకు లో ట్యాక్స్ రేట్స్ అప్లికబుల్ అవ్వవు. మీరు ఎక్కడైతే డెవలప్ చేస్తారో అది అక్కడ ఆ కంట్రీలో రేట్స్ మాత్రం మీకు అప్లై అవుతాయి, ఓకేనా. సో మీకు లో ట్యాక్స్ కంట్రీ రేట్స్ కావాలనుకోండి, డెవలప్మెంట్ ఎక్కడ చేయాలి సార్, లో రేట్ ట్యాక్స్ కంట్రీ డెవలప్ చేయాలి, అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది, ఓన్లీ సేక్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సార్ ఇది ఇండియన్ ఇన్కార్పొరేట్ లాస్ట్ ఇన్కార్పొరేట్ అయిందా, తీసుకున్నారు సార్. 115 BBF introduced where the royalty income on the patent is taxable at the 10% when the patent is developed in India. 115 BBF, this is the new amendment sir. 115 BBF ఏం చెప్తుందంటే, రాయల్టీ ఇన్కమ్ ఏదైనా పేటెంట్ మీద రాయల్టీ ఇన్కమ్ వస్తే 10%కి ట్యాక్స్ రేట్ కడతాం సార్. ఎప్పుడు అది డెవలప్మెంట్ ఇండియాలో జరుగుతాయి, రిజిస్ట్రేషన్ కాదు, డెవలప్మెంట్ ఇండియాలో జరుగుతాయి. మెజారిటీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఇండియాలో ఇంకర్ అవుతుంది, ఓకేనా. ప్రివెంటింగ్ ద ట్రీటీ అబ్యూజెస్. ట్రీటీ అంటే తెలుసు సార్, ట్యాక్స్ ట్రీటీ, షాపింగ్, ట్యాక్స్ ట్రీటీ షాపింగ్ అంటారు. You can read it. Sir, protection against the treaty shopping. Treaty shopping, I will explain it, don't worry. Treaty shopping. Tax treaty shopping. Sir, what is the shopping? Sir, ఇండియాలో క్యాపిటల్ గెయిన్ అయితే ట్యాక్స్ కట్టాలో వద్దా, ట్యాక్స్ కట్టాలి, ఓకేనా. మారిషస్లో ఉన్న పర్సన్స్, మారిషస్ రెసిడెంట్ పర్సన్స్ ఎవరైనా ఇండియాకి వచ్చి ఏదైనా క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ ఎర్న్ చేశారనుకోండి, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఓకేనా. నో ట్యాక్స్. దిస్ ఈజ్ ద ట్రీటీ అంటే అగ్రిమెంట్, ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్. సో నాకేముంది, నాకేమనిపించిందంటే ఇండియన్ షేర్స్ని ట్రేడ్ చేసి ఆ క్యాపిటల్ గెయిన్ తీసుకోవాలనిపించింది. కానీ డైరెక్ట్గా ఇప్పుడు నాకు లిమిటెడ్ అనే కంపెనీ డైరెక్ట్గా ఇండియన్ కంపెనీ షేర్స్ని డైరెక్ట్గా హోల్డ్ చేస్తే వాళ్ళకి ఏమవుతుంది, క్యాపిటల్ గెయిన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో ఆ ట్రీటీ అగ్రిమెంట్ వాళ్ళు యూజ్ చేసుకుని ఏం చేశారంటే, మారిషస్లో ఒక షెల్ కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ చేశారు. మారిషస్లో ఒక షెల్ కంపెనీ అనేది ఇన్కార్పొరేట్ చేశారు. ఓకేనా. ఆ షెల్ కంపెనీ ద్వారా ట్రేడ్ చేశారు. అప్పుడు ఆ మారిషస్ ఏదైతే క్యాపిటల్ గెయిన్ ఇంకా ఎర్న్ అవుతుంది షెల్ కంపెనీ, అది ఎగ్జామ్టే ట్యాక్సిబుల్, ఎగ్జామ్టే కదా యాజ్ పర్ మారిషస్ ఎగ్జామ్ట్. సో
ఈ కంట్రీకి ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిన ఇన్కమ్ కూడా అది కూడా ఎగ్జామ్ యాజ్ పర్ వాళ్ళ రూల్ ప్రకారం ఎగ్జామ్. సో సింపుల్గా ట్యాక్స్ కట్టాల్సిన అమౌంట్ వాళ్ళ చేతిలో ఏమవుతుంది సార్? ఎగ్జామ్. దిట్ ఈస్ ద ట్రీటీ షాపింగ్ అంటే ఇదే. అర్థమైంది కదా? సింపుల్గా సార్, ఇండియాలో ఏదైనా ట్రేడ్ చేసినా ఏది చేసినా క్యాపిటల్ గెయిన్ కట్టాలి. కానీ ఎవరైనా మారిషియస్ పర్సన్ ఉంటే, మారిషియస్ అనేది ఒక ఏరియా, అది ట్యాక్స్ ఏమని కంట్రీ, ఆ పర్సన్ కానీ వచ్చి ఇండియన్ షేర్స్ కానీ ఇండియన్లో ఏదైనా క్యాపిటల్ గెయిన్ చేస్తే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ ద ట్రీటీ అగ్రిమెంట్. మన దగ్గర ఉన్నది వాళ్ళకి మనకున్న డీటీడబ్ల్యూ అగ్రిమెంట్. ట్రీటీ అగ్రిమెంట్ నథింగ్ బట్ డీటీడబ్ల్యూ అగ్రిమెంట్ మనకు ఉంది. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ అగ్రిమెంట్ని యూజ్ చేసుకొని, ఈ ట్రీటీ అగ్రిమెంట్ని యూజ్ చేసుకొని కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను డైరెక్ట్ లిమిటెడ్ అనే పర్సన్ యూఎస్లో ఉన్నాడు, ఇది యూఎస్ ఇంకా, వీళ్ళు డైరెక్ట్ వచ్చి ఇండియన్ షేర్స్తో ట్రేడ్ చేస్తారు అనుకోండి, దే రిక్వైర్డ్ టు పే ద ట్యాక్స్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ మారిషియస్లో ఒక షెల్ కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తారు. ఆ షెల్ కంపెనీ ద్వారా ఇండియన్ కంపెనీ షేర్స్ కొనడం చేస్తారు. సో వాట్ ఎవర్ ద క్యాపిటల్ గెయిన్ ఎర్నెడ్ బై ద షెల్ కంపెనీ ఈజ్ ఎగ్జామ్ట్ ఆర్ ట్యాక్సబుల్ ఇన్ ఆన్సర్. షెల్ కంపెనీ ఎగ్జామ్ట్ కదా, బికాస్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఇన్, ఇట్ ఈస్ ఇన్కార్పొరేట్ ఇన్ ద మారిషియస్లో ఇన్కార్పొరేట్. తర్వాత ఆ ఇన్కమ్ ఏం చేస్తారు, లిమిటెడ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో సింపుల్గా ట్యాక్సబుల్ ఇన్కమ్ కాస్ట్ ఏమైంది సార్? ఎగ్జామ్ట్ ఇన్కమ్. దిస్ ఈస్ ద ట్రీటీ షాపింగ్. దీన్ని ఏమంటాం సార్ మనం? ట్రీటీ షాపింగ్ అంటాం. చూడండి, ట్రీటీ షాపింగ్ మీన్స్ టేకింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ఎనీ ట్రీటీ ఆఫ్ ది ఎనీ పర్సన్ విచ్ ఈస్ నాట్ మెంట్ ఫర్ దట్ పర్సన్. అంటే అక్కడ ఆ ట్రీటీ అంటే ఆ మారిషియస్ ఉన్న ప్లేస్ అనే బెనిఫిట్ని తను తీసుకున్నాడు కదా, కానీ ఆ బెనిఫిట్ తీసుకున్న పర్సన్ అక్కడికి సంబంధించినోడా కాదు కదా. Suppose as per Indian and Mauritius territory, if any person resident of Mauritius earning the capital gain shares of Indian company shall not be taxable in India now. Okay na? So any person resident in UK incorporated the shell company in the Mauritius and take the benefit of Indian Mauritius state. It is a treated as a treaty shopping. Okay na? It is a treated as a treaty shopping. Okay na sir? It is recommendation of OECD ఏం చెప్తుంది, clean statement preferable treaty, that is treaty for avoidance of double taxation. అగ్రిమెంట్ క్లియర్గా ఉండాలి, అక్కడ రెసిడెంట్ ఉన్న పర్సన్ చేస్తేనే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేషన్ ఎక్స్పెన్స్ ఉండాలి. ఓకేనా? ఫర్ క్రియేటింగ్ ద ఆపరేషన్ ఫర్ నాన్ టాక్సేషన్ త్రూ ద ట్రీటీ షాపింగ్ ద్వారా. అండ్ ఎల్ఓబి రూల్ ఉండాలి సార్. ఏముండాలి సార్? డిటిడబ్ల్యూ అగ్రిమెంట్ ఎలా ఉండాలి సార్? ఫస్ట్ క్లియర్ స్టేట్మెంట్ ఉండాలి, క్లియర్గా ఉండాలి. అది ఎవరికి ఎగ్జామ్షన్ ఎవరికని. ఎల్ఓబి రూల్ అంటే ఏం లేదు సార్, ఎవరైతే ఇప్పుడు మారిషియస్కి ఇక్కడ ఏం జరిగింది సార్, ఒక షెల్ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు, చేసుకోండి పర్లేదు, కానీ ఖచ్చితంగా మీరు ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీ ఆపరేషన్స్ ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. ఎక్కడ? ఆ మారిషియస్ ఆ మారిషియస్లో ఏం చేయాలి మీరు? ఖచ్చితంగా ఆపరేషన్స్ చేసి ఉండాలి. నాట్ ఈ సేల్ కాదు, ఆపరేషన్స్, ఒక యాక్టివిటీ చేసి ఉండాలి. ఆ ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ కూడా ఎంత ఉండాలంటే నాట్ లెస్ దాన్ 7 lakhs ఉండకూడదు. ఓకేనా? ఆపరేషన్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంది సార్? నాట్ లెస్ దాన్ 7 lakhs ఉండదు. చూడండి, రూల్ బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్టివ్ క్రైటీరియా సచ్ యాజ్ ఏ లీగల్ నేచర్, ఓనర్షిప్ అండ్ జనరల్ యాక్టివిటీస్ యాజ్ పర్ ఇండియన్ మారిషియస్ టెరిటరీ. ఈ టెరిటరీ రూల్ ఏం చెప్తుంది సార్? మారిషియస్ విల్ బి లైబుల్ టు పే ట్యాక్స్ ఇన్ ఇండియా అండ్ ద షేర్స్ ఆఫ్ 50% ఆఫ్ ఇండియన్ ట్యాక్స్ రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నారు సార్, 10% ట్యాక్స్ రేట్ అప్లై చేస్తారు, మారిషియస్ వాళ్ళు ట్రేడ్ చేస్తారు 5% అప్లై అవుతుంది ట్యాక్స్, దట్ ఈస్ ద 50%. ఓకేనా? బట్ దిస్ బెనిఫిట్ ఈస్ నాట్ అవైలబుల్ టు మారిషియస్ రెసిడెంట్ కంపెనీస్ హూజ్ ఆపరేషన్ ఎక్స్పెన్స్ ఈస్ లెస్ దాన్ 7 lakhs. ఎవరు ఆపరేషన్ ఎక్స్పెన్స్ లెస్ దాన్ 7 lakhs ఉంటాయో వాళ్ళకి ఈ రూల్ అనేది అప్లికబుల్ అవ్వదు. సరే, దట్ ఈస్ ఎల్ఓబి. పీపీటీ రూల్ అంటే జనరల్ యాంటీ అవాయిడెన్స్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ప్రపోర్షన్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ అనేది డిటర్మైన్. దిస్ ఈస్ ద 3 recommendation. What is the one is the first is the clear statement ఉండాలి, DTW అగ్రిమెంట్. నెక్స్ట్ ఈస్ ద ఎల్ఓబి రూల్స్ ఉండాలి, అంటే ఆపరేషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఓనర్షిప్ కానీ లీగల్ నేచర్ కానీ యాక్టివిటీస్ మీద డిపెండ్. నెక్స్ట్ పీపీటీ అంటే జనరల్ యాంటీ అబ్యూజెస్, అంటే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ టు ట్రాన్సాక్షన్ అనేది మనం డిటర్మైన్. దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 6. ఓకే, ద ప్రివెన్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ అవాయిడెన్స్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ స్టాటస్. వెరీ సింపుల్ సార్. మనం చెప్పాం కదా, పిఈ అనేది మనం చదువుకున్న రూల్స్ ప్రకారం ఒక్కోసారి తప్పు అయిపోతుంది. సో వీ వీ టు రీఫార్మ్ ఇట్, రీవర్కింగ్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ది పిఈ డెఫినేషన్స్. ఎప్పుడైనా మీరు పిఈ డెఫినేషన్స్ కానీ యూజ్ చేసుకొని, దాంట్లోని ఎక్సెప్షన్స్ కానీ యూజ్ చేసుకొని మీరు ట్యాక్స్ బెనిఫిట్ కానీ పొందుతారు. వీ నీడ్ టు రీవర్క్, అంటే మళ్ళీ చదవండి అగ్రిమెంట్, ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయి, యూ నీడ్ టు రీరైట్ ద సచ్ అగ్రిమెంట్. చూడండి, ద డిఫైన్ ఆల్ ద పిఈ యాక్టివిటీస్ క్యారీడ్ బై దాంట్లో చదవండి ఎంటర్ప్రైజ్ అలాంగ్ విత్ యాక్టివిటీస్ క్లోజ్లీ రిలేటెడ్ షెల్ బి ఎగ్జామిన్డ్. వెరీ సింపుల్ సార్. ఆ పిఈ ఆ రిలేటెడ్ కంపెనీస్తో ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తుంది, అన్రిలేటెడ్ కంపెనీస్తో ఎన్ని ట్రాన్సాక్షన్ చేస్తుందో క్లోజ్లీగా అబ్జర్వ్ చేయండి. ఏదైనా బెనిఫిట్ కానీ తీసుకుంటే వీ నీడ్ టు రీఫార్మ్ యువర్ పిఈ డెఫినేషన్. ఓకేనా? అనలైజింగ్ ద అరేంజ్మెంట్స్, వాళ్ళు ఏదైతే అరేంజ్మెంట్స్ ఉన్నదో యూ షుడ్ బి అనలైజ్ దట్ ఈచ్ అండ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అండ్ బిజినెస్ త్రూ ద కమిషన్. ఇట్ ఇంక్లూడ్ ద డెఫినేషన్ ఆఫ్ పిఈ ఎక్సెప్ట్ పర్ఫార్మ్ ద ఇండిపెండెంట్ బిజినెస్ యాక్టివిటీ. సో వాళ్ళకున్న అగ్రిమెంట్స్ వెరీ సింపుల్ సార్. ఏం చేయాలి? ఫస్ట్ డెఫినేషన్ అంటే రీఫార్మింగ్ ద పిఈ డెఫినేషన్ అండ్ అనలైజింగ్ ద అగ్రిమెంట్. ఓన్లీ నీడ్ టు రిమెంబర్ దిస్ 2 points is more than enough. ఓకేనా సార్? రీఫార్మింగ్ ద exception of the PE definition and analyzing the arrangement entered to the contractual agreement arrangements. Okay sir, action plan number 8, 10 and that is all about the transfer pricing rules anamata. This is all about the transfer pricing. Okay, idhar vastundi kada andarki vidanam.
సరే కొత్త అమ్మాయి ఉన్నారా? సార్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 8 అనేది నాట్ రిమెంబర్ ఫర్ దిస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ఆ కంట్రోలబుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఆ కప్ మెథడ్ అవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. అడ్రసింగ్ ద ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఇస్ రిలేటింగ్ టు ద కంట్రోలబుల్ ట్రాన్సాక్షన్. అదే కదా సార్ బీఈపీఎస్ అంటే ఫస్ట్ మనం తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటి, ఇలా రిలేటెడ్ పార్టీతో ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతున్నారు, కావాలని ఆర్మ్స్ లెంత్ ప్రైస్తో ఫాలో అవ్వలేదు. వీ నీడ్ టు డిటర్మైన్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అనేది మనం ఎక్కడ డిటర్మైన్ చేస్తాం సార్? యాక్షన్ ప్లాన్ నెంబర్ 8. వీ నీడ్ టు డిటర్మైన్ యాక్షన్ ప్లాన్ నెంబర్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ యాక్చువల్ డిసిషన్ మేకింగ్ ఎక్సైజ్ కంట్రోల్ ఓవర్ ద రిస్క్. వాళ్ళకున్న రిస్క్ అనేది ఏ యాక్షన్ ప్లాన్ నెంబర్ డిటర్మైన్ చేస్తారు? 9. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ సార్ దిస్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎలకేషన్ ఆఫ్ ద రిజల్టింగ్. అంటే సార్ మనం గ్రూప్స్ మెయింటైన్ చేయాలి కదా, కంట్రీ బై కంట్రీ రిపోర్టింగ్ మాస్టర్ ఫైల్, దట్ ఈస్ ద డిటర్మైన్ బై ద యాక్షన్ ప్లాన్ నెంబర్ 10. సో బట్ దిస్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. వీ కెన్ సింపుల్లీ స్ట్రైక్ ఆఫ్. ఓకే సార్. అండ్ మెజరింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ బీఈపీ సార్, దిస్ ఈస్ ద ఇండికేటర్స్ సార్. 6 ఇండికేటర్స్ ఆఫ్ ఫ్రాడ్ లాగా ఇండికేటర్స్ ఆఫ్ బీఈపీఎస్. సో ఈ ఇండికేటర్స్ కానీ ఆ ట్రాన్సాక్షన్స్లో మనం ఐడెంటిఫై చేస్తే ఇలాగానే ఆ ట్రాన్సాక్షన్ ఉంటే అక్కడ ఏమున్నట్టు బెప్స్ అనేది జరుగుతున్నట్టు, అక్కడ ట్యాక్స్ అవేషన్. వాట్ ఈస్ దే హ్యావ్ ద 6 ఇండికేటర్స్. వీ హ్యావ్ 6 ఇండికేటర్స్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేటర్ అంటే దిస్ ఈస్ ద ఇండికేటర్స్ ఆఫ్ బెప్ యాక్టివిటీ. దిస్ ఇస్ ద 6 ఇండికేటర్స్, ద హైయెస్ట్ బిహేవియర్. ఓకేనా? So profit rates of MNC located within the low tax rate countries higher than the group in the average old weight profit rates. Very simple sir. ఎక్కడెక్కడైతే మీకు ఎంఎన్సీ ఉంది సార్, ఎంఎన్సీకి ఆల్ కంపెనీస్ ఇన్కార్పొరేట్, కానీ ఎక్కడ ఎక్కువ ప్రాఫిట్ ఉందంటే ఎక్కడైతే తక్కువ ట్యాక్స్ ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది వెన్ కంపేర్ టు ద ఓల్డ్ వైడ్ కంపేర్ చేస్తే. దట్ ఈస్ ద ఫస్ట్ ఇండికేటర్. వెరీ సింపుల్ సార్. మీకు ఒక 10 చోట్ల 10 కంట్రీలో కంపెనీ ఉంది, 10 కంట్రీలో మీ ఎంఎన్సీ కంపెనీ ఇన్కార్పొరేట్ ఉంది. బట్ వాళ్ళ హై ప్రాఫిట్ ఎక్కడ అఫిలియేట్ ఉంది సార్? హై ప్రాఫిట్ ఎక్కడ ఉంది సార్? లో ట్యాక్సింగ్ కంట్రీలో ఉంది. లో ప్రాఫిట్ ఎక్కడ ఉంది సార్? High taxing country. That is the first indicator. There is a something is happen. That is the first indicator. There is a something is happen. Next, effective tax rates paid by the large MNCs are estimated to the lower than the similar enterprise with only domestic enterprise. Very simple. Second indicator ఏంటంటే సార్ అంటే ఒక డొమెస్టిక్ కంపెనీని తీసుకోండి, సేమ్ బిజినెస్ చేస్తున్నా, ఒక ఎంఎన్సీని తీసుకోండి, చూసుకుంటే వీళ్ళేమో 1 lakh ట్యాక్స్ పే చేస్తుంటే వీళ్ళు 2 lakhs ట్యాక్స్ పే చేస్తున్నారు. సో దట్ ఈస్ ద సెకండ్ ఇండికేటర్. దట్ ఈస్ ద second indicator. Same point we have. So effective tax rate by the large MNCs are estimated to be lower than the similar enterprise with only domestic enterprises. Okay na? We just compare with మీ domestic ని మీ MNCs తో కంపేర్ చేస్తుంటే మీ డొమెస్టిక్ కంపెనీ పే చేసే ట్యాక్స్ కంటే వీళ్ళు పే చేసే ట్యాక్స్ చాలా తక్కువ ఉంటుంది. సిమిలర్ ఆబ్జెక్ట్ సిమిలర్ ప్రాఫిట్. ఓకే, దట్ ఈస్ హ్యాపన్ సార్. సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఏ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ has increased concentrated. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్డ్ కాన్సన్ట్రేటెడ్. ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఇది కాన్సన్ట్రేటెడ్గా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎఫ్డిఎస్ ఎలా ఇంక్రీజ్ అవుతున్నాయి మేడం? ర్యాపిడ్ ఇంక్రీజ్. అండ్ ట్యాప్ సపరేషన్ ఆఫ్ ట్యాక్సిబుల్ ప్రాఫిట్ ఫ్రమ్ ద లొకేషన్ ఆఫ్ వాల్యూ. వెరీ సింపుల్. ఒక దగ్గర ప్రాఫిట్ ఎర్న్ చేస్తే దాన్ని సింపుల్గా ఏం చేస్తున్నాయి? బిఎఫ్ ద్వారా వేరే దగ్గరికి మనం ప్రాఫిట్ అనేది షిఫ్ట్ చేస్తున్నాం. సార్ మీ మెటీరియల్లో ఓన్లీ 5 పాయింట్స్ ఉంటాయి. వీ కెన్ రీడ్ ఇట్. సింపుల్గా ఉంటాయి 5. ద 6 ఇండికేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. వీ కెన్ స్టార్ట్. నేను ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్పలేము. శివ గారు ఏమన్నా అర్థమవుతుందా? సో దీని మీద మీకు రేపు ఎగ్జామ్ పెడతాను నేను. అప్లికేషన్ ఎంతసేపు చదివాం కదా ఇప్పుడు అందరం కలిసి. నేను శ్రీజ గారు రాయరా? రీజర్సల్కి అయితే అసలు ఇక ఆలోచించేది కూడా లేదు, ఇంకా వెళ్ళిపోవటమే. కనీసం పోస్ట్ చూసుకెళ్ళి ఆగుతాం. సో సింపుల్లీ రాయల్టీ సార్. నెక్స్ట్ ఏంది? రాయల్టీ ఒక కంట్రీలో రిజిస్టర్ అవుతుంటే మనకి అన్ని చోట్ల ఎంఎన్సీస్ ఇన్కార్పొరేట్ అయినాయి, రాయల్టీ వస్తుంది. ఆ హెడ్ ఆఫీస్కి రాయల్టీ రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకుంటాం? రాయల్టీ అనేది వస్తుంది కదా. సో మనకు 100 రూపీస్ రాయల్టీ వస్తుంటే ఒకే కంట్రీ నుంచి 3% ఆర్ ఎక్కువ వస్తుంది. ఆ కంట్రీలో లో ట్యాక్స్ రేట్ ఉంది. దట్ ఈస్ ఆల్సో వన్ ఇండికేటర్. చూడండి, రాయల్టీ రిసీవ్డ్ బై ద ఎంటిటీస్ లొకేటెడ్ ఇన్ ద లో ట్యాక్స్ కంట్రీ, దట్ ఈస్ అకౌంటెడ్ ఫర్ 3% ఆఫ్ ది టోటల్ రాయల్టీ. ఓకేనా? దట్ ఈస్ ద 3% ఆఫ్ ది టోటల్ రాయల్టీ. ఓకేనా? సార్ నెక్స్ట్ డెట్ తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి? బోత్ రిలేటెడ్ అండ్ థర్డ్ పార్టీస్. మోర్ కాన్సన్ట్రేటెడ్ ఎంఎన్సీ అఫైడ్ విత్ హయ్యర్
స్టాట్యుటరీ ట్యాక్స్ రేట్. వెరీ సింపుల్ సార్. ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కువ లోన్ తీసుకుంటున్నారంటే ఏ కంట్రీ నుంచి ఎక్కువ లోన్ తీసుకుంటే ఎక్కడైతే హైయెస్ట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయో అక్కడి నుంచి ఎక్కువ లోన్స్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి ఎక్కువ లోన్స్ అక్కడికి ఎక్కువ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి ఎక్కువ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. డేట్ ఫ్రమ్ బోత్ రిలేటెడ్ అండ్ థర్డ్ పార్టీ మోర్ కాన్సెంట్రేట్ ఎంఎన్సీ అఫిలియేటెడ్ విత్ హైయెస్ట్ ట్యాక్స్ రేట్స్ కంట్రీస్ ఇంట్రెస్ట్ టు ద ఇన్కమ్ రేషియోస్ ఫర్ ద అఫిలియేటెడ్ ఇన్ ద లార్జెస్ట్ గ్లోబల్ ఎంఎన్సీస్. ఓకేనా? దట్ ఈస్ ద 6 indicators we need to remember. They need to remember 6 indicators we need to remember. Okay, this question asked in the one attempt. Okay సార్, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ నెంబర్ ఏంటంటే డిస్క్లోజర్స్ చేయాలి సార్. డెఫినెట్గా మీరు ఏం చేయాలి? డిస్క్లోజర్స్ చేయాలి. ఏ కంట్రీలో మనకి ఎంఎన్సీ ఉంది, ఏ కంట్రీతో మనం ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయము, ఏ కంట్రీలో ఉన్న సబ్సిడీతో డిస్క్లోజర్స్ ఆఫ్ అగ్రెసివ్ ట్యాక్స్ ప్లానింగ్ అరేంజ్మెంట్. మీరు ఏదైతే ట్యాక్స్ ప్లానింగ్ అయితే అవి డెఫినెట్గా డిస్క్లోజ్ చేయాలి. డిజైనింగ్ ద ప్రాక్టీస్ అండ్ సిగ్నిఫికెంట్ ఆఫ్ దట్ ఇస్ ద మ్యాండేటరీ డిస్క్లోజర్ రిజ్యూమ్ సార్. ఏం చేస్తే యాక్షన్ ప్లాన్ 12 ఏం చెప్తే మ్యాండేటరీ డిస్క్లోజర్ రిజ్యూమ్. ఓకేనా సార్? క్లారిటీ అండ్ కంప్రహెంటివ్ ఉంటుంది సార్. మీరు ఏదైతే డిస్క్లోజ్ అయితే షుడ్ బి ద క్లారిటీగా దాన్ని డిస్క్లోజ్ చేయాలి. మీ బ్యాలెన్స్ షీట్లో మీ నోట్స్ అక్కడ ఎబిలిటీ టు బ్యాలెన్స్ ఎడిషనల్ కంప్లైన్స్ కాస్ట్ అండ్ బెనిఫిట్ ఆఫ్ ది ట్యాక్స్ అప్టైన్డ్ బై ద ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. వెరీ సింపుల్ సార్. ఈ డిస్క్లోజర్ అనేది చేయడం వల్ల ఎడిషనల్ కంప్లైన్స్ కాస్ట్ అయితే అవుతుంది కదా. ఇప్పుడు ఏంటి బిజినెస్ మ్యాన్ అయితే రాయలేవాడు కదా వచ్చి వీ నీడ్ హైర్ వన్ ప్రొఫెషనల్ టు డిస్క్లోజ్ ఎవ్రీథింగ్, అంతే కదా. సో ఎడిషనల్ కాస్ట్ అయితే అవుతుంది కదా. సో వీ నీడ్ టు బ్యాలెన్స్ ఇట్. ఆ కాస్ట్కి ఆ బెనిఫిట్ అరవ్ అవుతున్నారు కదా. వీ నీడ్ టు బ్యాలెన్స్ ద అడిషనల్ కాస్ట్ అండ్ బెనిఫిట్. ఈ పాయింట్ ఉందా లేదా? ఓకే, additional compliance cost to the taxpayer and benefit obtained by the tax administrator. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ డైనమిజం సార్. అంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలంటే ఎప్పుడు డైనమిక్గా ఉండాలి. వీ నీడ్ టు డైనమిక్ అండ్ వీ నీడ్ టు అండర్స్టాండబుల్ మేనర్లో ఉండాలి. మీరు డిస్క్లోజ్ చేస్తారు చూడండి. టు అలౌ ద ట్యాక్స్మెన్ టు అడ్జస్ట్ ద సిస్టమ్ అండ్ టు రెస్పాండ్ ద న్యూ రిస్క్స్ అండ్ అక్యురేట్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఎలా ఉంటుంది సార్? అక్యురేట్ ఐడెంటిఫికేషన్ స్కీమ్స్ ఉండాలి అండ్ ఎఫెక్టివ్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్స్ ఉండాలి అండ్ ఎన్షూరింగ్ ద ఎఫెక్టివ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, వీ నీడ్ టు రిమెంబర్ దిస్ సార్. దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ 2. యాక్షన్ ప్లాన్ నెంబర్ 3 ఏంటంటే సార్ డాక్యుమెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అని రాసుకున్నాం సార్. డాక్యుమెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఇది అందరికీ అయిపోయింది నాకు తెలిసి. డాక్యుమెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆ కొత్త క్వశ్చన్ అమ్మాయికి తప్ప ఎవ్రీ వన్ డిడ్ ఇట్. ఏం డౌట్ లేదనమాట దీంట్లో. నాగరాజు గారు తప్ప నాకు తెలిసి, ఇద్దరు తప్ప. వైష్ణవ్ గారికి అయిపోయింది, ప్రీవియస్ అందరికీ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ డాక్యుమెంటేషన్ సార్. మాస్టర్ ఫైల్ అంటే ఏంటి సార్? ఏమని మాస్టర్ ఫైల్ అంటే ఏంటి? మొత్తం నా ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ గురించి మొత్తం ఒక డిస్క్లోజ్ చేస్తారు. దట్ ఈజ్ ఓన్లీ మాస్టర్ ఫైల్, అంతే కదా. నా ఇంటర్నేషనల్ గ్రూప్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి అని డిస్క్లోజ్ చేసేది ఏంటి సార్? దట్ ఈస్ ద మాస్టర్ ఫైల్. దట్ ఈస్ అరైజ్డ్ ఫ్రమ్ ద యాక్షన్ ప్లాన్ నెంబర్ 3. ఓకేనా? 13 యాక్షన్ ప్లాన్ నెంబర్ 13. నెక్స్ట్ లోకల్ ఫైల్ అంటే ఏంటి సార్? ఏదైనా ఒక ఇండియాలో ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్ ఎనీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ విత్ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ద మోర్ దాన్ 1 crore we need to maintain the local file. That is the 8 years. After everyone forgot it. It lapse of 1 day. Local file. Okay. Next, country by country reporting and the complete information of the everything. MNC complete information. Capital employed, profit split, total assets, total liability. All these things are come from the action plan number 13. Okay, na sir? సార్ ఇవన్నీ యాక్షన్ ప్లాన్స్ పెట్టాక మనకి ఏమవుతుంది? ఆబ్వియస్లీ డిస్ప్యూట్స్ వస్తాయి. రూల్స్ ఎక్కువైతే ఏమొస్తాయి? డిస్ప్యూట్స్ వస్తాయి. ఇప్పుడు నేను పెట్టిన రూల్స్ లాగా నాకు రోజుకో డిస్ప్యూట్ వస్తాయి. రోజుకి ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు చెప్తా ఉంటారు. ఒకళ్ళు 3 దాకా పెడితే బాగుంటుంది అంటారు, ఒకళ్ళు 2:45 దాకా పెడితే బాగుంటుంది బ్రేక్. సో దాన్ని ఎలా చేయాలి? మనం ఎఫెక్టివ్ మేనర్లో రిజల్యూట్ చేయాలి. డిస్ప్యూట్స్ కూడా ఎలా ఏం చేయాలి సార్? ఎఫెక్టివ్ మేనర్లో రిజల్యూట్ చేయాలి. ఇవన్నీ యాక్షన్ ప్లాన్స్. మన ఇవన్నీ వేరే కంట్రీకి మన కంట్రీకే జరిగేది. సో మీ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఎలా ఉంది సార్? మోర్ ఎఫెక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? మోర్ ఎఫెక్టివ్గా ఉంది. సో డ్యూ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ BFC యాక్షన్ ప్లాన్స్ దేర్ ఈజ్ ఏ మే రిస్క్ ఆఫ్ అన్సర్టైనిటీ. తెలియకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్తున్న అవతలకి అర్థం కాకపోవచ్చు. దేర్ ఈజ్ ఏ అన్సర్టైనిటీ. దేర్ ఈజ్ అన్ఇంటెంటెబుల్ డబుల్ ట్యాక్సేషన్ కూడా అవ్వచ్చు తెలియకుండా. ఓకేనా? సో ద అబోవ్ ఇష్యూ షుడ్ బి రిజాల్వ్ త్రూ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ట్యాక్స్ టెరిటరీస్. ప్రాపర్గా అగ్రిమెంట్ ద్వారా రిజాల్వ్ చేసుకోవాలి. ద రిజల్యూషన్ త్రూ ద మ్యాప్స్. ఓకేనా? మినిమం స్టాండర్డ్ ఎన్ష్యూర్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది మ్యాప్స్. సార్ మ్యూచువల్ అసోసియేషన్, మ్యూచువల్ మ్యాప్ అంటారు సార్. సార్ మ్యాప్ అనేది నేను ఎక్కడ చెప్పాను మీకు? చెప్పలేదని మాత్రం. దిస్ ఈజ్ ఆల్సో వి డిస్కస్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. Secondary adjustment. In the secondary adjustment, ALP determine secondary adjustment. AO మ్యూచువల్ తన అసోసియేట్ తన ఓన్గా చేస్తాడు, లేదా ఏఓ చేసేస్తాడు, లేదా అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ ద్వారా జరుగుతుంది, లేదా లాస్ట్ ఇస్ మ్యాప్. అంటే కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒకే కంట్రీ DTW అవుతాడికి అర్థం కావట్లేదు, అగ్రిమెంట్ అర్థం కావట్లేదు. మనం ఏం చేసాం? అక్కడ ఉన్న హైయర్ అథారిటీస్, ఇక్కడ ఉన్న హైయర్ అథారిటీస్ ఒక మ్యాప్ అనే మ్యూచువల్ అసోసియేషన్ కన్సర్న్ ఒక ఫామ్ చేసి ఆ డిస్ప్యూట్ని రిజల్యూషన్ చేస్తారు. ఓకేనా? దట్ ఈస్ ద మ్యాప్. యూ కెన్ డిస్కస్ ఇన్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్. ఎక్కడో అన్ని మాట్లాడుకునేవి జస్ట్ కాంపరెన్స్ అంతే. సో చూడండి సార్, మ్యాప్ కేసెస్ ఆర్ రిజాల్వ్డ్ ఇన్ ద టైమ్లీ మేనర్. ఓకేనా? అది ఎలా ఉండాలి? టైమ్లీ రిజాల్వ్ అవ్వాలి.
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ దట్ ప్రామ్ ద ప్రివెన్షన్. ఆ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉండాలంటే ప్రమోట్ ద ప్రివెన్షన్ అండ్ టైమ్లీ రిజల్యూషన్ ఆఫ్ ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్. ఇప్పుడు నాకు చెప్పారు డోర్ ఈ టైం తీయొద్దని, నా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి, నాకు ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చి ఈ టైం కాబట్టి ఈ టైం తీసుకోని చెప్పాలి. వాడు చెప్తూనే ఉండి నేను వింటూనే ఉంటే కష్టం. వీ నీడ్ టు ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలి సార్, ప్రాబ్లం. అండ్ ట్యాక్స్ పేర్ కెన్ యాక్సెస్ ద మ్యాప్ కెన్ ఎలిజిబుల్. సో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఆ మ్యాప్ ద్వారా అటెండ్ అయ్యి రిజల్యూషన్ తెచ్చుకోవాలి. సో దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 14. దిస్ ఈస్ దేర్ ఇన్ నాట్ లైన్ ఉందా ఎగ్జాక్ట్ ఏముంది సార్ దాంట్లో? సో దిస్ ఈస్ ద థీమ్. ఓకేనా సార్? డెవలపింగ్ ద మల్టీ మ్యూటిలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎగ్జామ్ రిలేటెడ్, జస్ట్ సింపుల్లీ చేస్తాను. మీ దగ్గర ఒక లైన్ చదువుకొని సరిపోతుంది. మల్టీలేటరల్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ దట్ సార్ అంటే సార్ ఇప్పుడు ఇన్ని యాక్షన్ ప్లాన్స్ ఇన్స్ట్రుమెంట్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు అగ్రిమెంట్ మార్చాలి? 100 అగ్రిమెంట్లు ఉంటాయి, 1000 అగ్రిమెంట్లు ఉంటాయి, లక్షల అగ్రిమెంట్లు ఉంటాయి. సో వీ నీడ్ టు హైర్ ద మోర్ పీపుల్స్ టు జస్ట్ updating the agreement, just we are going to the updating the agreement. So this is not happen, this is really not possible. అప్పుడు ఇంకెవరు ఏం చేయరు, అగ్రిమెంట్స్ రాసుకుంటూనే సరిపోతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేస్తారు అన్ని కంట్రీస్తో కలిపి. ఏ కంట్రీకైనా ఆ కంట్రీకి ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేస్తారు. ఆ ఒక్క అగ్రిమెంట్ కానీ అమెండ్ చేస్తే మిగతా దాని రిలవెంట్ అగ్రిమెంట్స్ అన్ని అమెండ్ అయ్యేటట్టు ఒక అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసుకుంటారు. ఓకేనా? ప్రతి కంట్రీతో ఒక అగ్రిమెంట్ ఉంటుంది. ఆ ఒక్క అగ్రిమెంట్ కానీ మనం అమెండ్ చేయగలిగితే దాని రిలవెంట్ అగ్రిమెంట్స్ అన్ని ఆటోమేటిక్గా అడవుతాయి. సో అలాంటి అగ్రిమెంట్ మీరు డ్రాఫ్ట్ చేయాలి. దట్ ఈస్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 15 సార్. దట్ ఈస్ డెవలపింగ్ మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్ రీడర్స్ అగ్రిమెంట్. చూడండి సార్, ఏ మల్టీలేటరల్ ఫ్లెక్సిబుల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ విల్ మోడిఫై ద ట్యాక్స్ రేట్స్ అకార్డింగ్ టు ద జ్యుడిక్షన్ ఆఫ్ ది పాలసీ. ఆ అగ్రిమెంట్ ద్వారా ఏమవుతుంది సార్, అకార్డింగ్ టు ద జ్యుడిక్షన్ పాలసీ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వాలి. ఓకేనా సార్? దట్ ఈస్ నాట్ ఇవన్నీ నాట్ అంత ఇంపార్టెంట్ కదా సార్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్, దిస్ ఈస్ నాట్ రివన్. దట్స్ ఇట్ ఫర్ సార్. క్లాస్ అవ్వలేదు.